జూకాలు జాజులు రెండవ భాగం. ఒకటవ భాగంలో మరణించిన అమ్మాయి గురించి, దొరికిన అస్థిపంజరం గురించి, దొరికిన జూకాలతో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. కథ కొనసాగుతుంది. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. ఎదురుగా ఉన్న ఫైల్ని డీప్గా స్టడీ చేస్తున్న వాడల్లా చటుక్కున తలెత్తాడు ఇన్స్పెక్టర్. రఘురాం పక్కన అతని భార్య. కూర్చోండి అంటూనే కోపంతో విరుచుకుపడ్డాడు. ఎవరు నేరస్తులో ఎవరు మంచివాళ్ళో పోలీసులవే పసిగట్టలేకపోతున్నాం. అర్థం కానట్లు ఇన్స్పెక్టర్ వంక చూశాడు రఘురాం. చనిపోయింది ఎవరు? భార్యాభర్తలిద్దరి వంక చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. మా చెల్లెలు. రఘురాం నసిగాడు. మీ చెల్లెలి పెళ్లిని అడ్రస్ లేని వాడికిచ్చి చేయడం మొదటి తప్పు. ఆ తర్వాత ఆమె కాపురం ఎలా సాగుతుందో గమనించకపోవడం రెండో తప్పు. ఆమె చనిపోయింది కూడా తెలియకుండా దూరంగా పారిపోవడం మూడో తప్పు. నేరస్తుడితో సంబంధాలుండి సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం ఇంకా భరించరాని తప్పు. ఇన్స్పెక్టర్ మాటలతో ఇద్దరూ బెంబేలెత్తిపోయారు. మాకు తెలిసిన సమాచారాన్ని మేము ఇవ్వడం లేదంటున్నారా? ముమ్మాటికి ఎటువంటి అనుమానం లేదు. ఆ వివరాలు అడగటానికి మీ ఆవిడ్ని కూడా తీసుకురమ్మన్నాను. ఒక్క నిమిషం ఆగండి శేఖర్ అంటూ పిలిచాడు. ఇన్స్పెక్టర్ వచ్చి సెల్యూట్ చేశాడు. ఒకసారి ఆ ఊహా చిత్రాన్ని ఇవ్వండి అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. దాన్ని అందుకుంటూ, ఇంకా అన్ని స్టేషన్లకి కాపీలు పంపలేదుగా? లేదండి, ఇప్పుడు పంపేస్తాం సబ్ ఇన్స్పెక్టర్ చెప్పాడు. అతని బావమరిది భార్య వచ్చారుగా, వాళ్ళకి చూపిద్దాం ఊహా చిత్రాన్ని. ఎలా ఉందో చెప్తారు అంటూ ఆ చిత్రాన్ని రఘురాంకిచ్చాడు. వెంటనే అతని కళ్ళు ఎర్రబడ్డాయి, పళ్ళు పటపటా కొరికాడు. అతని చేతుల్లోంచి ఊహా చిత్రాన్ని భార్య అందుకుంది. చిత్రకారుడెవరో అచ్చుగుద్దినట్లు వేశాడు అందామే. మీరు చెప్పారంటే చిత్రం తప్పకుండా బాగా వచ్చిందని అనుకోవాలి. ఆ చిత్రాన్ని ఇన్స్పెక్టర్ ప్రతాప్ అందుకొని సబ్ ఇన్స్పెక్టర్కి ఇచ్చి, ఇక పంపేయండి అన్ని స్టేషన్లకి. కాకపోతే 9 ఏళ్ల నాటి మనిషికి ఊహా చిత్రం అని ఫోటో కింద మెన్షన్ చేయడం మర్చిపోకండి. అలాగేనండి. ఆ ఊహా చిత్రాన్ని అందుకొని వెళ్ళిపోయాడు సబ్ ఇన్స్పెక్టర్. శేఖర్, ఇప్పుడు చెప్పండి. మా వారు చెప్పేంత వరకు నాకు ఇలా జరిగిందని తెలీదండి గద్గదిక స్వరంతో అంది రఘురాం భార్య. ఇంతకీ మీ పేరేమిటండి? ఆవిడ్ని చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. రాణి అండి. రాణి గారు, మీకు మీ మరదలి మొగుడు అంటే మీ మరదల్ని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఆ నేర చక్రవర్తి మీకు మీ మరదలు పెళ్లికి ముందే తెలుసు కదూ? ఇన్స్పెక్టర్ ప్రతాప్ సూటిగా అడిగేసరికి రాణి తత్తరపడింది. నేరస్తుణ్ణి పట్టుకోవడానికి తోడ్పడే సమాచారాన్ని కప్పి ఉంచడం కూడా నేరమే తెలుసా? ఇన్స్పెక్టర్ తన భార్యను అలా అడిగేసరికి రఘురాంకి ఇబ్బందిగా అనిపించింది. ఏం జరిగిందండి అంటూ అడిగాడు ఇన్స్పెక్టర్ని. మీ ఆవిడ్నే అడగండి, ఏం చెబుతుందో చూద్దాం. పోలీసుల కళ్ళని ఎవ్వరూ కప్పలేరు. రాణి అంతవరకు ఉగ్గబట్టిన దుఃఖం దూసుకొచ్చింది. కళ్ళ నీళ్ల పర్యంతమైంది. నాకతను ముందే తెలీదండి. ఒకరోజు పూలమ్మే అతను ఓ జాజిమాలను తీసుకొచ్చి మా ఇంట్లో ఇచ్చాడు. ఎవరికిమ్మన్నారు అని నిలదీశాను. అప్పుడు వాడు ఎవరో తనకు డబ్బులిచ్చి మీ ఇంట్లో ఉండే అమ్మాయి గారికి ఇమ్మన్నాడని చెప్పాడు. అతడిని ఒకసారి నన్ను కలవమన్నాను, వచ్చాడు. మా మరదలు రాదని ప్రేమిస్తున్నాను అన్నాడు. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానన్నాడు. నాకు ఆనందంగా అనిపించింది. చెల్లెలి పెళ్లి కోసం మా వారెంతగానో బాధపడుతున్నారు, తెగ తిరుగుతున్నారు. వాళ్ళ ప్రేమని ప్రోత్సహిస్తే రాధ పెళ్లి త్వరగా తేలిగ్గా అవుతుందని భావించాను. అతనికి ఇష్టమై జాజి పువ్వులను పంపిస్తుంటే రాధని తీసుకోమని ప్రోత్సహించాను. పెద్దెత్తున పెళ్లి చేయొద్దు, రిజిస్టర్ మ్యారేజ్ చేయమంటే ఇంకా ఆనందంగా అనిపించింది. నా పెళ్ళైన తర్వాత మామగారు కొన్నాళ్ళు, మరదలింకా ఎన్నాళ్లకి మాకీ ఒంటరితనం అనిపించింది. పెళ్ళైతే అత్తారింటికి ఆమె వెళ్తుంది అనిపించింది. ఆ తర్వాతే ఆమె బర్డన్ని భరించలేక ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాం. బోరుమంది రాజీ. మరి మీ ఆలోచనలు, జరుగుతున్న విషయాలు మీ వారికి ఎందుకు చెప్పలేదు? ఇంట్రాగేట్ చేస్తున్నట్లు అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఆమెకేం చెప్పాలో అర్థం కాలేదు. దరిద్రులారా, ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్పలేదు? ఇన్స్పెక్టర్ ఎదుటే భార్యని తిట్టాడు రఘురాం. ఆవిడ్ని తిడుతున్నారు. మీరేం చేశారు? మీ పెద్దరికాన్ని ఏం నిలుపుకున్నారు? మీరు పెళ్ళైన కొత్తలో వాళ్ళ సంసారం ఎలా ఉందో గమనించారా? మీ చెల్లెలు లేచిపోయిందంటే మా కుటుంబ పరువు ఎక్కడ పోతుందోనని పారిపోయారు. మీకు అనుకూలవతి మీ భార్య ఎలాగోలా మరదల్ని వదిలించుకోవాలని చూసిందే గాని ఆమె శ్రేయస్సుని పట్టించుకోలేదు. మీ కరడుగట్టిన స్వార్థం ఆమె ప్రాణాల్ని తీసింది. అంతకన్నా దయనీయమైన విషయం ఆమె మరణ వార్త 9 సంవత్సరాల తర్వాత బయటికి రావడం. ఇన్స్పెక్టర్ మాటలతో ఇద్దరిలోనూ దుఃఖం పెల్లుబికింది. ఇప్పుడు ఏడ్చి మాత్రం లాభమేముంది? ఆమె ప్రాణాలు ఎప్పుడో గాలిలో కలిసిపోయాయి.
కనీసం అందుకు కారణమైన నేరస్తుడిని పట్టుకోవడానికైనా సహకరించండి. మీకన్నా ఆమెతో ఏ సంబంధం లేని ఎంతోమంది వచ్చి ఎన్నో వివరాలు అందిస్తున్నారు. మీకు ఆ మాత్రం బాధ కూడా లేకపోవడం దురదృష్టం ఏడుస్తూనే అంది రాణి. సార్, మీరన్నట్లు కొద్దిగా స్వార్థంతో ఆలోచించిన మాట నిజమే కానీ నేర మనస్తత్వంతో ఏనాడు ఆలోచించలేదండి. ఒకళ్ళ స్వార్థం మరొకళ్ళకింత కీడుని కలిగిస్తుందని ఆలోచించలేదండి. నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి సార్. రఘురాం కళ్ళు కూడా వర్షించసాగాయి. పెద్దవాడిగా నా బాధ్యతని నేను సరిగ్గా నిర్వర్తించకపోవడం వల్లనే నా చెల్లి చనిపోయింది. నా రాధ మరణానికి నేనే కారణం. నన్ను అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు. ఇద్దరు హిస్టరిక్గా మారడం ఇబ్బంది అనిపించింది ఇన్స్పెక్టర్కి. శేఖర్, వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయి. ఇంకా ఏమైనా వివరాలు చెప్తారేమో కనుక్కో. వీళ్ళు మనకి చెప్పకుండా వాళ్ళకి తెలిసిన విషయాలు ఇతరుల ద్వారా తెలుసుకున్నామంటే ఇద్దరికి అప్పుడు తప్పక బేడీలు వేసి సెల్లో వేస్తామని చెప్పు. తీసుకువెళ్ళు. ఈ కేసుకు సంబంధించిన విషయాలు మీకు తెలిసినవన్నీ మా సబ్ ఇన్స్పెక్టర్కి చెప్పండి. నేరస్తుడిని పట్టుకోవడానికి సహకరించండి. ఇన్స్పెక్టర్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వాళ్ళ ఇవతలికి రావడం, ప్రెస్ లోపలికి రావడం ఒకేసారి జరిగింది. సార్, నేరస్తుడి ఊహాచిత్రం గీయించారటగా, అది మాకిస్తే మేము ప్రయత్నిస్తాం. ఎక్కువ మందికి తెలుస్తుంది. త్వరగా అతను ఎక్కడున్నా పట్టుకోవడానికి వీలవుతుంది. ప్రెస్ ఎప్పుడు మీ ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తుంది. మీరే ఎందుకో మాకు దూరంగా ఉంటున్నారు. మీరు ఎంతోమంది సాయాన్ని తీసుకుంటున్నారు. మా సాయము తీసుకోండి. ప్రెస్కి సంబంధించిన వాళ్ళు ఇలా తలకో విధంగా కామెంట్ చేయడంతో శేఖర్ని పిలిచాడు. తలకో కాపీ ఊహాచిత్రాన్ని ఇవ్వమన్నాడు. అది 9 ఏళ్ల నాటి వ్యక్తి ఊహాచిత్రమని పేర్కొనడం అవసరమన్నాడు. ఈ కేసు ప్రెస్ ద్వారా ఇలా విస్తరించడం మంచికో చెడుకో కాలమే నిర్ణయించాలి అని ఇన్స్పెక్టర్ అనగానే, అదేమిటి అలా అన్నారు అన్నాడు రిపోర్టర్. ఏం లేదు, ఎప్పటికప్పుడు ఈ వివరాలన్నీ పత్రికల ద్వారా ఛానల్స్ ద్వారా తెలుసుకుంటూ నేరస్తులు ఎక్కడ జాగ్రత్త పడి తప్పించుకుంటాడోనని భయపడుతున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఒక్క క్షణం నిశ్శబ్దం. లేదండి, రాష్ట్ర వ్యాపితంగా మా వాళ్ళందరూ కూడా ఈ విషయంలో అలర్ట్గా ఉంటారు అన్నారందరూ. ఇంకా వివరాలేమిటి అన్న ప్రశ్నకి సమాధానంగా, ఈ ఊహాచిత్రం ఆధారంగా నేరస్తుడిని వెతకడమే తర్వాత డ్యూటీ అన్నాడు నవ్వుతూ. ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళిపోవడంతో తిరిగి తన ఎదురుగా ఉన్న ఫైల్ని పరిశీలించడంలో మునిగిపోయాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్లు కాలింగ్ బెల్ నొక్కాడు. కానిస్టేబుల్ వచ్చాడు. సబ్ ఇన్స్పెక్టర్ని పిలు. సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ వచ్చాడు. శేఖర్, మన ఆఫీస్లోనే ప్రెస్ వాళ్ళకి ఇన్ఫార్మర్లు ఉన్నారు. అవునండి, నిన్న మనం ఊహాచిత్రం వేయించాం. ఇవాల్టికి ప్రెస్కి కూడా తెలిసిపోయింది. ఇలాంటి వాతావరణంలో ఎలాంటి ఇన్వెస్టిగేషన్ సాగదు. కల్ప్రిట్లు ఎవరో తెలుసుకోవాలి వెంటనే. బయటికి వెళ్ళి సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ హెడ్ కానిస్టేబుల్కి చెప్పాడు, మన స్టేషన్ స్టాఫ్నంతటికి ఇన్స్పెక్టర్ గారి రూమ్లో అసెంబుల్ చేయమని. 5 నిమిషాల్లో అందరూ ఇన్స్పెక్టర్ గారి రూమ్లోకి వచ్చారు. ఇక్కడి నుంచి సమాచారాన్ని మన వాళ్ళెవరో లీక్ చేస్తున్నారు ప్రెస్ వాళ్ళకి. ఊహాచిత్రం వేయించామని ప్రెస్ వాళ్ళకి చెప్పిందెవరు? మర్యాదగా ఒప్పుకోండి. పెద్ద పెద్ద కేసుల్లోనే కల్పిట్లని పట్టుకునే మాకు ఎవరు లీక్ చేశారో కనుక్కోవడం కష్టమేమీ కాదు. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్న పోలీస్ గార్డ్, నన్ను క్షమించండి సార్, రాత్రి అందరూ వెళ్ళిపోయాక తర్వాత ఒకళ్ళిద్దరు జర్నలిస్టులు వచ్చి ఇవాల్టి విశేషాలు ఏమిటి అని అడిగిపోతుంటారండి రోజు, మెల్లగా చెప్పాడు. అయితే రోజు ఇక్కడి విషయాలు వాళ్ళకి చెబుతుంటావన్నమాట. తాజా సమాచారాన్ని సేకరించడం వాళ్ళ డ్యూటీ, కానీ మన సమాచారాన్ని బయటికి చెప్పే డ్యూటీ నీది కాదుగా. జవాబేమీ చెప్పలేకపోయాడా గార్డ్. సబ్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, స్టేషన్ నుంచి సమాచారాన్ని లీక్ చేశాడని నోట్ పెడుతూ ఎస్పీ గారి ఆఫీస్కి పంపు అన్నాడు ప్రతాప్. సార్, బుద్ధి తక్కువైంది, మళ్ళీ ఇలాంటి పని చేయను. పిల్లలు గలవాడిని రక్షించండి సార్. కన్నీటి పర్యంతమై ఇన్స్పెక్టర్ కాళ్ళకి మొక్కబోయాడతను. ఇన్స్పెక్టర్ చిరాగ్గా వెనక్కి నెడుతూ, తప్పులు చేయడం ఎందుకు, కాళ్ళు పట్టుకోవడం ఎందుకు? ప్రభుత్వం జీతాలు ఇస్తోంది నిజాయితీగా మీ పని చేసుకోవడానికి. వీడిని ప్రజలకి సంబంధం ఉండని ప్రాంతంలో ఉంచండి. అలాగే సార్ అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. అందరూ వెళ్ళిపోగానే సబ్ ఇన్స్పెక్టర్తో అన్నాడు, రేపు ఉదయం మళ్ళీ నాకు ఎస్పీ గారితో చివాట్లు తప్పవు. ప్రెస్కి ఊహాచిత్రాన్ని ఎందుకు రిలీజ్ చేశావు నాకు చెప్పకుండా అని. అది సరే కానీ వాళ్ళు ఇంకా విశేషాలు ఏమైనా చెప్పారా అడిగాడు ఇన్స్పెక్టర్. లేదండి. అయితే వాళ్ళని వెళ్ళిపోమనమనండి, మీతో టచ్లో ఉండమనండి. నేరస్తుడి వివరాలు ఏమైనా దొరికితే చెప్పడానికి 2-3 రోజులకోసారి నీకు ఫోన్ చేయమను. హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చి చటుక్కున సీట్లోంచి లేచి బయటకు వచ్చాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. అతన్ని చూడగానే డ్రైవర్ జీప్ని మెట్ల దగ్గరకు తీసుకొచ్చాడు.
ఎస్పీ గారు ఆఫీస్కి పోని అన్నాడు ఏదో ఆలోచిస్తూ. శ్రీకాంత్కి ఓ వింత అలవాటుంది. కాలేజీకి వెళ్లే ముందు డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని పేపర్ చదువుకోవడం. తల్లి బ్రేక్ఫాస్ట్ తెచ్చేలోపు ఆ పేపర్ని తిరగేస్తాడు. చదువుతాడు అనుకున్నామంటే పొరపాటే. పెన్నును తీసుకుని పేపర్లో కనిపించిన బొమ్మలన్నింటికీ గడ్డాలు మీసాలు పెడతాడు. అలాగే ఈరోజు పేపర్లో అస్థిపంజరం కేసులో నేరస్తుడి ఊహాచిత్రం కనిపించేసరికి దానికి చక్కగా మీసాలు గడ్డం పెట్టాడు. ఇంతలో టిఫిన్ ప్లేట్తో తల్లి యూనిఫామ్తో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి తనకిలాగానే టిఫిన్ కోసం తండ్రి వచ్చేసరికి పేపర్ని డైనింగ్ టేబుల్ మీద ఓ పక్కకు విసిరేశాడు. తండ్రి సుశీల్రావు ఆ పేపర్ అందుకున్నాడు. అతని కళ్ళు ఊహాచిత్రం మీద పడ్డాయి. చటుక్కున పేపర్ అందుకొని ఆ ఊహాచిత్రాన్ని చూడసాగాడు. ఇక తనకు క్లాస్ తప్పదనుకున్నాడు శ్రీకాంత్. సుశీల్రావు తలెత్తి కొడుకు ముఖంలోకి చూశాడు. అతను చటుక్కున తల వంచుకున్నాడు. కొంటె పనుల్లో కూడా ఒక్కోసారి అర్థం ఉంటుందనే విషయం ఇప్పుడే తెలుసుకున్నాను. తిరిగి ఆ బొమ్మనే తీక్షణంగా చూడసాగాడు. అతని మాటలు అర్థం కాక తల్లి కొడుకులు ముఖాముఖాలు చూసుకున్నారు. ఎందుకైనా మంచిదని గబగబా టిఫిన్ పూర్తి చేసి కాలేజీకి టైం అయిపోయిందని వెళ్ళిపోయాడు. మహాలక్ష్మి భర్త పక్కనే మరో కుర్చీలో కూర్చుండిపోయింది. అలా వట్టినే కూర్చోకపోతే నువ్వు ఒక ప్లేట్ తెచ్చుకొని కూర్చోవచ్చు భార్యతో అన్నాడు సుశీల్రావు. నేనింకా పూజ చేసుకోలేదు, మిమ్మల్ని పంపి పూజ చేసుకొని తింటానంది మహాలక్ష్మి. అవును, ఇందాకేమిటి కొంటె పనుల్లో కూడా ఒక్కోసారి అర్థం ఉంటుందన్నారు. పేపర్లో శ్రీకాంత్ మీసాలు గడ్డాలు పెట్టిన ఊహాచిత్రాన్ని చూస్తూ హైదరాబాద్లో జరిగిన ఓ మర్డర్ కేసులో నిందితుడి ఊహాచిత్రాన్ని గీయించి పేపర్లలో ప్రచురింపచేశారు. క్రైమ్ 9 ఏళ్ల క్రితం జరిగింది. అప్పటి ఊహాచిత్రాన్ని గీయిస్తే ఇప్పుడెవరు గుర్తుపడతారు? అప్పటి ఊహాచిత్రాన్ని ఎలా గీయిస్తారు? ఇప్పుడు క్రిమినల్స్ చూసిన వాళ్ళెవరైనా దొరికితే ఊహాచిత్రాలు గీయించడం ఎందుకు? వాళ్ల ద్వారా నేరస్తుడినే పట్టుకోవచ్చుగా. అబ్బో, నీకు కూడా ఇన్వెస్టిగేటివ్ బ్రెయినే. ఎందుకు కాదు? 6 నెలలు కలిసి తిరిగితేనే వాడు వీడవుతంటారు. ఇప్పుడు మనవాడు కొంటె పని చేసినా ఆ బొమ్మకి గిడ్డాలు మీసాలు పెట్టేసరికి రూపం మారింది. నేరస్తుడికి అసలు రూపం బయటపడింది. అంటే ఈ మార్పుతో ఆ బొమ్మని పోలిన వ్యక్తి నా మెదడులో మెరిశాడు. వాడు మన తెనాలి పరిసరాల్లోనే ఉన్నాడు. ఈ ముఖాన్ని ఈ పరిసరాల్లో చూసిన గుర్తుంది. మా వాళ్ళని మఫ్టీలో వేటకు పంపాలి ఆఫీస్కి వెళ్ళగానే. అది సరే గాని కాఫీ కూడా ఇవ్వు, ఇక నేను బయలుదేరుతాను. మహాలక్ష్మి వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చింది. సుశీల్రావు ఇంకా దీక్షగా ఆ ఊహాచిత్రాన్ని చూస్తున్నాడు. ఏమిటండి ఇంకా ఆలోచిస్తున్నారు? గడ్డాలు మీసాలు పెట్టిన ఈ ఆకారాన్ని ఎప్పుడు ఎక్కడ చూశానా అని ఆలోచిస్తున్నాను. జీప్ వచ్చిందా? భార్యను అడిగాడు. ఎప్పుడో వచ్చింది జవాబిచ్చింది మహాలక్ష్మి. వస్తానైతే 2 అడుగులు ముందుకు వేసిన వాడల్లా సుశీల్రావు ఆగి ఆ పేపర్ ఇటీ అన్నాడు. మహాలక్ష్మి పేపర్ అందించగానే టకటకా బయటకొచ్చి జీప్ ఎక్కాడు. వెంటనే జీప్ కదిలింది. స్టేషన్కి చేరుకోగానే సబ్ ఇన్స్పెక్టర్ని పిలిచి ఆర్టిస్ట్ని పిలిపించి ఆ ఊహాచిత్రానికి గడ్డాలు మీసాలు పెట్టించి ఆ బొమ్మని నా దగ్గరకు తేయండి అన్నాడు. 2 గంటల్లో ఊహాచిత్రానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుశీల్రావు కోరిన మార్పులు చేయించి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని చూసావా? చూశానండి. ఇలాంటి వాడినెవన్నో మన ప్రాంతాల్లోనే చూసినట్లు గుర్తు అనుమానంగా అన్నాడు. నాకు అదే అనుమానం వచ్చింది. ఈ చిత్రం కొన్ని కాపీలు తీయించి మన వాళ్ళకిచ్చి పోలిన వాడెవడైనా దొరికితే పట్టుకొచ్చి సెల్లో పారేసి నాకు చెప్పమనండి. అలాగేనండి. సబ్ ఇన్స్పెక్టర్ వెళ్ళగానే సుశీల్రావు ఫోన్ అందుకుని హైదరాబాద్ చిక్కడపల్లి స్టేషన్కి ఫోన్ చేశాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఫోన్ ఎత్తాడు. నేను బ్రదర్, తెనాలి నుంచి. ఎవరు? సుశీల? గుడ్ మార్నింగ్. ఏమిటి పొద్దున్న ఈ ఫోను? ఆశ్చర్యంగా అడిగాడు ప్రతాప్. ఏం చేస్తాం, మాకు పని పెట్టావుగా. ఓ ఊహాచిత్రాన్ని పంపి నవ్వాడు సుశీల్రావు. పోలిన వ్యక్తి ఎవరైనా దొరికాడా? ఎలా దొరుకుతాడు? 9 ఏళ్ల నాటి ఊహాచిత్రాన్ని గీయించి పంపితే. ఎస్పీ గారు అలాగే అన్నారు. కావాలనే ముందు నేను ఆ చిత్రాన్ని గీయించి పంపాను. కొంతమంది ఈ చిత్రాన్ని చూసి గుర్తుపట్టగలరు. ఇవాళ కొద్దిగా వయస్సు ముదురు ముఖంలో కనిపించే చిత్రం ఒకటి, గడ్డం మీసాలతో వయసుని పెంచి మరో చిత్రాన్ని గీయించి వాటిని పంపుతున్నాను. ఇంతకీ నాకు చెప్పదలుచుకున్న విశేషం ఏమిటి? ఊరక ఫోన్ చేయరు మహాత్ములు. ప్రతాప్, మా అబ్బాయికి ఒక వింత జబ్బుంది. మనం పేపర్ని చదవకముందే పేపర్లోని బొమ్మలకి గడ్డాలు మీసాలు పెడతాడు. ఇవాళ నువ్వు పేపర్లో వేయించిన ఊహాచిత్రానికి గడ్డాలు మీసాలు పెట్టాడు. ఆ బొమ్మ చూడగానే నాకు ఈ ఆలోచన వచ్చింది. విను, నేను చెప్పేది పూర్తిగా. ఓకే? వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఫోన్ పెట్టేశాడు సుశీల్రావు.
తను క్రెడిల్ మీద ఫోన్ పెట్టేసి ఆలోచించసాగాడు ప్రతాప్. ఉద్యోగస్తులైతే ఒక ప్రాంతంలో దొరుకుతారు, నేరస్తులు దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తారు. పోలీసులు నేరస్తుల మీద ఓ కన్నేసి ఉంచినట్టుగానే నేరస్తులు పోలీసుల మీద ఓ కన్నేసి ఉంచుతారు. ఇది సహజం. వాడు అటు ఇటు ఎటైనా పారిపోవచ్చు. అందరికీ, ముఖ్యంగా కోస్తా ఆంధ్ర అన్ని స్టేషన్లకి ఈ ఫోటోలు పంపమని సబ్ ఇన్స్పెక్టర్లకి చెప్పాలి. ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఆలోచనలు ఓ కొలికి రాలేదు. అంతలో ఎవరో సార్ అని పిలిచారు. తలెత్తి చూశాడు. మీరివాళ ప్రశ్నించిన ఊహా చిత్రాన్ని చూసొచ్చాను అన్నాడా వ్యక్తి. మీ పేరు? కూర్చోమంటూ అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. నా పేరు సూర్యనారాయణ అండి. ఇక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాతో ఏం చెప్పాలని వచ్చారు? ఇవాళ పేపర్లలో ఓ ఊహా చిత్రం వేశారు. వాడు వెంకటేశ్వరరావు, కరడుగట్టిన నేరస్తుడు. వాడే భార్య నళినిని చంపాడు. మీకెలా తెలుసు? ప్రైవేట్ కంపెనీలో జీతం తక్కువ కాబట్టి అక్కడ పనైపోగానే మరో పార్ట్ టైం ఉద్యోగాన్ని చేసి ఆలస్యంగా ఇంటికి చేరుకునేవాణ్ణి. అంత కష్టపడేది నా భార్య సుఖం కోసమే. నళిని నాకు ప్రాణం. భార్యను తలుచుకుంటూ అన్నాడు సూర్యనారాయణ. భార్య మీద తనకున్న ప్రేమ ప్రతాప్కి ముచ్చటేసింది. హఠాత్తుగా సూర్యనారాయణ గొంతు మారింది. గద్గదికంగా మారి కోపాన్ని సంతరించుకుంది. నేనామె ఆడింది ఆట, పాడింది పాటగా సేవలందిస్తుంటే నళిని ఏం చేసిందో తెలుసా అండి? ఏం చేసింది? మా ఇంటి దగ్గరలోనే ఓ ఇంట్లో ఉంటున్న వాడితో పరిచయం పెంచుకుంది. అలా ఎందుకు అనుకోవాలి? అతనే ఆమెతో పరిచయం పెంచుకుని ఉండొచ్చుగా. ఏ రాయి అయితేనేం సార్ పళ్ళుడగొట్టుకోవడానికి. ఓ మిత్రుడు ఈ విషయం నా దృష్టికి తెచ్చేంత వరకు నేను ఊహించలేదు. అప్పటికే వ్యవహారం బాగా ముదిరిపోయింది. నయానో భయానో అదుపులో పెట్టుకోవాల్సింది. నాది చాలా సున్నిత మనసు. వ్యతిరేకతను ఏమాత్రం తట్టుకోలేను. నేనేమన్నా అంటే నా సంగతి నీకెందుకోయ్ అంటే, అందుకే నాకేమీ తెలియదన్నట్లు ఊరుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని తెలుసుకున్నాను. చేతులు ముడుచుకుని కూర్చోవడం తప్పు కాదా? తప్పో ఒప్పో ఆ సమయంలో నేను చేయగలిగింది ఇంతేననిపించింది. ఇంతలో ఓ ఆశ్చర్య వార్త తెలిసింది. అతనికి మరెవరితోనూ అర్జెంటుగా పెళ్లి జరిగిపోయిందని. నా భార్యకు పట్టిన శని వదిలిపోయిందనుకున్నాను. కానీ వాడు నా పాలిట శనిలా పెళ్ళైన మా ఆవిడతో సంబంధాన్ని వదులుకోలేదు. 2 పడవల మీద అటొక కాలు ఇటొక కాలు వేసి ప్రయాణం చేయసాగాడు. ఇంతలో ఓ రోజు నా భార్య ఎవరితోనో లేచిపోయిందని మా ఆవిడ దగ్గరికి వచ్చి ఏడ్చాడు. మా ఆవిడికి జాలేసింది. అలా కూడగట్టుకున్న జాలితో మా ఆవిడని లేవదీసుకుపోయాడు. బోరున ఏడ్చాడు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? ప్రతాప్ ప్రశ్నించాడు. ఇస్తే నా పరువే గదండి పోయేది. వాళ్ళెట్లాగో తెగించేసిన వాళ్ళు, అందుకని నోరు మూసుకున్నా. ఇప్పుడు అదే చేసి ఉండాల్సింది. అదేమిటి సార్ మీరు అలా అంటారు? పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడిని శిక్షించి ఆమెను మీకు అప్పగించడమే కాదు, వాడామెను ఏం చేసినా తెలిసేది. ఈ మాట వినగానే అతను మళ్ళీ ఏడవడం ప్రారంభించాడు. ప్రతాప్కి కోపం వచ్చింది. ఆ వెంకటేశ్వరరావు గాడు నా భార్య నళినిని చంపేసి ఉంటాడంటారా? అడిగాడు. చంపేసి ఉంటాడనడం లేదు, ఏం చేసినా తెలిసేది అంటున్నాను అన్నాడు ప్రతాప్. వెంకటేశ్వరరావు తన భార్యను చంపి ఇంట్లో పాతిపెట్టి నా భార్య నళినితో లేచిపోయింటాడు సార్. ఈ విషయాలు మీకు చెప్పిపోదామని వచ్చాను. బాగుంది. 9 ఏళ్లకు అస్థిపంజరం బయటపడిన తర్వాత మీలో చలనం వచ్చిందన్నమాట. మీ వైపు అటువైపు ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇంత లేటుగా ఇన్వెస్టిగేషన్ కోసం పరుగులెత్తాల్సిన పరిస్థితులు వచ్చేవి కావుగా. సరే మంచిది, ఇప్పటికైనా మేల్కొన్నారు. రిపోర్ట్ ఇవ్వండి. శేఖర్ పిలిచాడు ప్రతాప్. ఇతని దగ్గర రిటర్న్ కంప్లైంట్ తీసుకొని ఫోన్ నెంబరు అడ్రస్ నోట్ చేసుకొని పంపేయి. అవసరమైనప్పుడు కబురు చేస్తామని చెప్పు. అన్నట్లు మార్చిన చిత్రాలు అందరికీ పంపేశాను సార్. సరే అయితే ఇతన్ని తీసుకువెళ్ళి కంప్లైంట్ రాయించుకో. ఎస్ సార్. శేఖర్ వెంట వెళ్ళిపోయాడు సూర్యనారాయణ. వెళ్తున్న అతడిని చూస్తున్న ఇన్స్పెక్టర్ మనసులో ఆలోచనలు సముద్ర అలలులా ఎదిగిపోసాగాయి. మర్నాడు పేపర్లో వచ్చిన వార్త రాష్ట్రాల వ్యాపితంగా దుమారాన్ని లేపింది. ఒంగోలు రామ్నగర్లో ఓ చిన్న ఇల్లుతో ఉన్న 300 గజాల స్థలాన్ని ఒకతను కొని 3 అంతస్తుల మేడని కట్టించాలనుకున్నాడు. పురాదులు తవ్వుతుంటే ఓ అస్థిపంజరం బయటపడింది. అది అంతకుముందు చిన్నిల్లు ఉన్న ప్రాంతంలో. మరో అస్థిపంజరం అనే శీర్షికతో వచ్చిన ఈ వార్త చదువులను భయకంపితుల్ని చేసింది. ఇంకా ఎన్ని బయటపడతాయో. అంతకుముందు ఆ ఇంట్లోనూ 2 భార్యాభర్తలు ఉండేవారట. చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళట. ఆమె తలలో జాజులు, అతని పెదవి మీద చిరునవ్వు చెరగకుండా ఉండేవట. జాజులనే పదం చూసేసరికి చాలామంది గుండెలు జల్లుమన్నాయి.
వాళ్ళిద్దరి అన్యోన్య దాంపత్యం చూసే వాళ్ళందరికీ ముచ్చటగా ఉండేదట. అతనేదో ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడట. హఠాత్తుగా ఓ రోజు భార్య ఎవరితోనో లేచిపోయిందని బాధపడి ఈ విషయాన్ని అందరికీ చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి తనక్కడ ఉన్నట్టుండి నేనిక్కడ ఉండలేనని వెళ్ళిపోయాడు. అతనే తన భార్యను చంపి పాతిపెట్టి పారిపోయి ఉంటాడని భావించారు. అతను వెళ్ళిపోయిన తర్వాత 4 ఏళ్ళు ఆ ఇంట్లో మరో ఒకళ్ళిద్దరున్నారు. దాన్ని మరొకరికి అమ్మేయడంతో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అస్థిపంజరం బయటపడ్డ తర్వాత పోలీసులు తవ్వగా ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ వివరాలివి. ఇన్స్పెక్టర్ ప్రతాప్, ఇన్స్పెక్టర్ సుశీల్ రావులను ఈ వార్తలు మరింత కలవరపెట్టాయి. ఇది సాల్వ్ కాలేదనుకుంటుంటే ఇలాంటిదే మళ్ళీ ఓ సంఘటనని ప్రతాప్ బాధపడితే ఇలాంటిదే తమ ప్రాంతంలో కూడా జరుగుతుందేమో, తను తొందరపడాలి ఆ నేరస్తుడిని పట్టుకోవడానికి అనుకున్నాడు సుశీల్ రావు. పోలీస్ స్టేషన్లో ఫోన్లు నిర్విరామంగా మోగుతున్నాయి. ఇంతవరకు నువ్వు నేరస్తుడిని పట్టుకోలేకపోయావు. ఈ తరహా నేరాలు మరికొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. ఇదంతా నీ అసమర్థత వల్లేనంటూ ప్రతాప్కి పై అధికారులు అక్షింతలు వేయసాగారు. హైదరాబాద్ కేసులో నిందితుడి ఊహాచిత్రానికి, ఒంగోలులో భార్యను చంపి పారిపోయిన నిందితుడికి పోలికలున్నాయని ఒంగోలులో గోల. 4 ఏళ్ల తర్వాత తెలిసిన ఈ కేసుకి, 9 ఏళ్ల తర్వాత తెలిసిన హైదరాబాద్ కేసుకి చాలా పోలికలున్నాయంటూ రాశారు పేపర్లలో. ఎక్కడ చూసినా అస్థిపంజరాల కేసుల గురించే చర్చలు. ఎండలతో వేడెక్కిపోయిన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ఈ చర్చలతో మరింత వేడెక్కాయి. సార్, నిన్న వచ్చాడే అతను మళ్ళీ వచ్చాడు మిమ్మల్ని కలవాలంటూ సెల్యూట్ చేసి చెప్పాడు కానిస్టేబుల్. పంపు లోపలికి. ఆగంతకుడు లోపలికొచ్చాడు. అతను ఎవరో కాదు, నిన్న వచ్చిన సూర్యనారాయణే. నిన్న మిమ్మల్ని కలిశాను. ఒంగోలు వార్త పేపర్లో వచ్చింది కదండి, ఆ హంతకుడు వాడే అయ్యుంటాడు. ఆ అస్థిపంజరం మా ఆవిడదే అయ్యుంటుందండి. కళ్ళు చెమ్మగిల్లాయి అతనికి. క్షణాల్లో ఏడుపు రానున్నట్లుంది అతని భంగిమ. ఇన్స్పెక్టర్ ప్రతాప్కి ముందు చిరాకనిపించింది కానీ తర్వాత మెదడులో ఓ మెరుపు మెరిసింది. మీ దగ్గర మీ ఆవిడ ఫోటో ఉందా అడిగాడు. మా పెళ్లి ఫోటో ఉందండి. అయితే అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఆ ఫోటో తీసుకురండి, ఒంగోలు వెళ్దాం. బాణంలా దూసుకుపోయాడు సూర్యనారాయణ. ప్రతాప్ తన టేబుల్ మీదున్న కాలింగ్ బెల్ని మోగించాడు. కానిస్టేబుల్ వచ్చాడు. సబ్ ఇన్స్పెక్టర్ని పిలు. శేఖర్ వచ్చాడు. మన దగ్గర జరిగిన కేసుకి, ఒంగోలులో జరిగిన కేసుకి కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అక్కడికి అర్జెంటుగా వెళ్తున్నాను. కాస్త ఇక్కడి విషయాలన్నీ చూసుకో. అలాగేనండి. నిన్న వచ్చిన సూర్యనారాయణ వచ్చాడు. ఒంగోలులో దొరికిన అస్థిపంజరం తన భార్యదేమోనని నాకు అనుమానమే కలిగింది. మర్డర్ చేసినవాడు మనము అనుమానిస్తున్నవాడేనని నా అనుమానం. వీడు ఊరూరు తిరుగుతూ నేరాలు చేస్తూ పోతున్నాడన్నమాట. సైకిక్ అయి ఉంటాడు. డ్రైవర్కి కూడా చెప్పు అర్జెంటుగా క్యాంపుకు వెళ్ళాలని. చెప్తానండి, ఓ అరగంటలో రెడీ అవ్వమంటాను. అలాగే. డ్రైవర్కి విషయం చెప్పి మళ్ళీ సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చాడు సబ్ ఇన్స్పెక్టర్. ఇద్దరు ఈ కేసుల గురించి ముచ్చటించుకుంటుండగానే సూర్యనారాయణ వచ్చాడు ఫోటోతో. అతన్ని చూడగానే వెళ్దామా అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. అలాగేనన్నట్లు తలూపాడు. అతన్ని చూసిన ప్రతాప్కి అతని ముఖం నిన్నటికన్నా ఒడలిపోయినట్లు అనిపించింది. ఇద్దరూ జీప్ ఎక్కారు. జీప్ వేగంగా కదిలింది. దారిలోనే తనక్కడికి వస్తున్నట్లు ఒంగోలులో ఆ ప్రాంత ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్కి ఫోన్ చేశాడు. నేనే ఒకసారి మిమ్మల్ని రమ్మందామనుకున్నాను, మీరే బయలుదేరారు, థ్యాంక్ యూ అన్నాడు. ఒంగోలు వెళ్ళేసరికి ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్ ప్రతాప్ కోసం ఎదురు చూస్తున్నాడు. కాసేపు ఆ కబురు ఈ కబురు అయిన తర్వాత 4 ఏళ్ల క్రితం ఆ జంటను చూసిన వారెవరు? ఈ ఊళ్ళోనే ఉన్నారు, పిలిపించనా? పిలిపించండి. భార్యను గుర్తుపట్టగలిగిన వారుంటే నా దగ్గర ఒక ఫోటో ఉంది, దాన్ని చూసి ఇక్కడుండి చనిపోయిన ఆమెని గుర్తుపడతారేమోనని. అతను వెంటనే సబ్ ఇన్స్పెక్టర్ని పిలిచి ఉదయం వాళ్ళని తాము చూశామని చెప్పిన వాళ్ళని వెంటనే పిలిపించండి అన్నాడు. వాళ్ళొచ్చారు. సూర్యనారాయణ దగ్గర నుంచి పెళ్లి ఫోటోను తీసుకుని వాళ్ళకు చూపించారు. అవునండి, భార్య ఈమె అంటూనే పెళ్లి ఫోటోలో వరుడు వేరేగా ఉన్నాడే అని ఆశ్చర్యపోయారు. అక్కడే ఉన్న సూర్యనారాయణ విచిత్రంగా చూశారు. సూర్యనారాయణ ముఖంలో రంగులు మారసాగాయి. అవసరమైతే మళ్ళీ పిలిపిస్తామని వాళ్ళని పంపించేశారు. నీ భార్య కాదులే అన్నాడు ప్రతాప్. గమనిస్తున్న ఇంద్రజిత్ అతన్ని కానిస్టేబుల్తో భోజనానికి పంపి ఇద్దరు ఇన్స్పెక్టర్లు మాట్లాడుకున్నారు. అతను హైదరాబాద్ నుంచి లేపుకొచ్చినామని, ఒంగోలులో మర్డర్ చేశాడని అర్థం చేసుకున్నారు. నేరస్తుడు ఒక్కడేనని అర్థం చేసుకున్నారు. అర్జెంటుగా వీడి ఆటలు కట్టించకపోతే ఇంకెంతమంది ఆడపిల్లలు బలవుతారోనని భయపడ్డారు. ఇద్దరూ కంబైన్డ్గా ఇన్వెస్టిగేషన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి తెనాలి ఇన్స్పెక్టర్ని తర్వాత కలుసుకోవాలనుకున్నారు.
ముందు ఫోను మీద వేరువేరుగా మాట్లాడాలనుకున్నారు. సూర్యనారాయణ రాగానే ప్రతాప్ బయలుదేరాడు. తెల్లారేటప్పటికల్లా జీప్ హైదరాబాద్కి చేరుకుంది. నన్ను మా ఇంటి దగ్గర దింపి అతని ఇంటి దగ్గర దింపు అంటూ తమింటి దగ్గర దిగిపోయాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. అర్జెంటుగా స్నానం చేసి టిఫిన్ తిని తన మోటార్ సైకిల్ మీద ఎస్పీ గారింటికి వెళ్ళాడు. ఇక్కడ మర్డర్ చేసిన వాడే అక్కడ మర్డర్ చేశాడు. అతను ఇక్కడ భార్యను చంపిన తర్వాత లేపుకుపోయిన ఆమెని అస్థిపంజరమే ఒంగోలులో బయటపడింది. అక్కడి నుంచి తన పెళ్ళాం ఎవడితోనో లేచిపోయిందని చెప్పి వెళ్ళాడట. అంటే ఆమెను చంపేలోపు పట్టుకోవాలి. అతను తెనాలి ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అనుమానం. అన్నీ చెబుతూ ఏ సమయంలో ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా వెళ్లేందుకు అనుమతినిమ్మని కోరాడు ఎస్పీ గారిని. ఆయన డిఎస్పీ గారిని కూడా పిలిపించి మాట్లాడారు. ప్రతాప్ కోరినట్లు అనుమతించారు. మీ ముగ్గురు ఇన్స్పెక్టర్లు కలిసి మరో మర్డర్ జరగకుండా వాడిని పట్టుకోండన్నారు. ప్రతాప్ వచ్చేసిన తర్వాత డిఎస్పీ, ఎస్పీ, ఒంగోలు, తెనాలి సర్కిల్ ఇన్స్పెక్టర్లతోనూ ఆ ప్రాంతాల ఎస్పీ, డిఎస్పీలతో కూడా విడివిడిగా మాట్లాడారు. మరో అస్థిపంజరం దొరికితే ప్రజల్లో హాహాకారాలు చెలరేగుతాయని హెచ్చరించారు. స్టేషన్లోకి వచ్చి కూర్చున్న ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఆలోచనలు రకరకాలుగా అతన్ని ఇబ్బంది పెట్టసాగాయి. ఈ వెంకటేశ్వరరావు సైకిక, లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకున్నామని మర్డర్ చేసి ఇంట్లోనే పాతిపెట్టి ఈ లోపే మరొక ఆమెను ప్రేమించి కామించి ఆమెను లేపుకుపోవడం ఏమిటిది? పోనీ ఆమెతోనన్నా సవ్యంగా కాపురం చేశాడా? ఆమెని మర్డర్ చేసి ఇంట్లోనే పాతిపెట్టి పారిపోవడం ఏమిటి? కొంపదీసి ఒంగోలు నుంచి కూడా ఎవరినైనా లేపుకుపోయాడా ఏమిటి? అయ్యుండొచ్చు. తెనాలి ఇన్స్పెక్టర్ సుశీల్రావుకి ఫోన్ చేసి చెప్పాలి. గడ్డపొడితో పాటు మరో స్త్రీ కూడా ఉంటుందని, ఆమెను చంపకుండా జాగ్రత్త పడాలని. వీటన్నింటికన్నా వాడెక్కడుంటే అక్కడ సీజన్లో జాజిపూలుంటాయని చెప్పాలి. ముందు జాజిపూలతో పూజించే మాంత్రికుడిలా మర్డర్ కార్యక్రమానికి పూనుకుంటాడని. నిజంగా వాడు సైకిక్కే, అనుమానం లేదు. ఇంతలోనే అతని మెదడులో మరో రకం ఆలోచనలు. వెంకటేశ్వరరావే ఒంగోలులో రెండో భార్యని చంపాడని ఆధారాలేవి? చిక్కడపల్లిలో అతని భార్య రాదని అతడే చంపాడనే ఆధారాలు ఇంకా దొరకలేదు. మరి అతనే వరుస మర్డర్స్ చేస్తున్నాడని ఎలా నిర్ణయించుకోవాలి? ఇద్దరూ మర్డర్ అయిన స్త్రీలను సరిగ్గానే గుర్తుపట్టగలిగాం. ఎవరు హత్య చేశారో పసిగట్టడానికి సరైన ఆధారాలు లేవు. కానీ అనుమానాలెన్నో. సమాచారాలు ఇచ్చే వాళ్ళెందరో. కొందరిని తనడిగితే మరికొందరు తమంతటికి తామే వచ్చి వివరాలిచ్చారు. తనకందిన సమాచారమంతా నిజమేనా? ఒక్కొక్కళ్ళు చెప్పిన సమాచారాన్ని వాడిని జాగ్రత్తగా చూడాలి. శేఖర్ ఎలాగూ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగలడు. తను మరింత లోతుగా అన్ని విషయాల్ని గమనిస్తుండాలి. నేరస్తులు పోలీసుల కన్నా తెలివైన వాళ్ళు. పోలీసులు తమ పూర్తి సామర్థ్యాన్ని చూపకపోతే నేరస్తుల్ని పట్టుకోలేరు. తన దగ్గరికి వచ్చిన వాళ్ళని, తను కలిసిన వాళ్ళని గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్ల చేతల్ని మాటల్ని మననం చేసుకోసాగాడు. అమావాస్య రోజులు అర్ధరాత్రి 12 అయింది. లోకమంతా చీకటి దుప్పటి కప్పుకొని నిద్రపోతోంది. ఆ చీకటిలో పోలీస్ వలయం ఆ ఇంటిని చుట్టుముడుతోంది. ఆ ఇంట్లోనే గడ్డాలు మీసాలు పెంచుకొని మారు రూపంలో నేరస్తుడు ఆ ఇంటిలో ఉంటున్నాడని పోలీసులకు సమాచారం అందింది. ఆ సమాచారం ఆధారంగానే పోలీసులు ఇన్స్పెక్టర్ సుశీల్రావు ఆధ్వర్యంలో పోలీస్ టీం ఆ ఇంటిని చుట్టుముట్టింది. రాత్రి కాబట్టి గోల జరిగితే ప్రజలు లేచారంటే ఏదో జరిగిపోతోందని జనం భయపడిపోతారు. అందుకని ఎంత నిశ్శబ్దంగా వీలైతే అంత నిశ్శబ్దంగా ఈ ఆపరేషన్ని జరపాలనుకున్నారు పోలీసులు. ఇంటిని చుట్టగానే ఒక్కో గుమ్మం, ఒక్కో కిటికీ దగ్గర ఒక్కో పోలీస్ కానిస్టేబుల్ ఆగారు. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, మిగిలిన పోలీసులు బిలబిల ఇంట్లోకి జొరబడ్డారు. అంతా వెతికారు. కానీ అక్కడెవ్వరూ ఉన్న జాడలేదు. గబగబా అన్ని గదుల్లో ఫ్లోరింగ్ని పరిశీలించసాగాడు ఇన్స్పెక్టర్ సుశీల్రావు. మిగతా వాళ్ళకేమీ అర్థం కావడం లేదు. బెడ్రూమ్లో నిశ్చింతగా నిద్రపోతున్నాడో నడివయస్సు వ్యక్తి. గడ్డం, మీసాలు, 45 ఏళ్ల ప్రాయంలో ఉండొచ్చు. ఇతన్ని అరెస్ట్ చేయండి అంటూనే గదంతా వెతకసాగాడు సుశీల్రావు. అన్ని గదుల్లో ఫ్లోరింగ్ చెక్కు చెదరకుండా ఉండటంతో గాలి పీల్చుకున్నాడు. ఒక్కో ఇంట్లో ఒక్కో యువతిని కొన్నాళ్లు అనుభవించడం, ఆ తర్వాత ఆమెను చంపి ఆ ఇంట్లో పాతిపెట్టి పారిపోవడం అతనికి మామూలు. ఇంట్లో స్త్రీలెవరూ కనిపించకపోతే అలా తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడేమోనని భయంతో చూశాడు. ఎక్కడా ఫ్లోరింగ్ని డిస్టర్బ్ చేసిన ఆనవాళ్లు లేవు. ఇతను దొరికాడు. అరెస్ట్ హిమ్, కోపంగా అరిచాడు ఇన్స్పెక్టర్ సుశీల్రావు.
ఆ అరుపులతో చుట్టూ ఉన్న ఇళ్లల్లో కూడా లైట్లు వెలిగాయి. ఇంతలో బెడ్రూమ్లోని బాత్రూంలోని తలుపులు తెరుచుకుని ఒక ఆమె బయటకు వచ్చింది. ఆమెను చూడగానే, రమా, వీళ్ళు నన్ను అరెస్ట్ చేస్తారట, భయపడిపోతూ అన్నాడా వ్యక్తి భయంగా. మా వారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారండి అడిగిందామె. ఆమె తలలో జాజిపూలు. సుశీల్రావు అచేతనుడయ్యాడు. మీ ఆయనకి జాజిపూలంటే ఇష్టమా ఆమెను అడిగాడు సుశీల్రావు. అవునందామె. జాజిపూలతోనూ మదన తాపాలతోనూ ఇతను మిమ్మల్ని కొన్నాళ్లు మభ్యపెట్టి ఓ రాత్రి మీరు నిద్రపోతుండగా దిండుతో శ్వాస ఆడకుండా ముఖం మీద ఒత్తి ఇంట్లోనే గొయ్యి తీసి పాతిపెట్టి ఇంట్లో విలువైన వస్తువులు క్యాష్ తీసుకొని పారిపోతాడు. అతడి వంక కోపంగా చూస్తూ అన్నాడు సుశీల్రావు. అంతా ఆయన ఆస్తే కదండి, తీసుకుని పారిపోవడం ఎందుకండి, ఇక్కడే అనుభవించవచ్చుగా అయోమయంగా అందామే. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గుమిగూడిపోయారు. ఆయన భార్యను చంపడం ఏమిటండి, ఇద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంతో ప్రేమ, దేశమన్నా ప్రేమ, వాళ్ళు నేరం చేయడం ఏమిటి, మీరేదో పొరబడుతున్నారు. సుశీల్రావుకి కోపం వచ్చింది. వాళ్ళని 30 ఏళ్ల నుంచి చూస్తున్నాం, పొరుగువారిగా మాకు తెలియకపోవడం ఏమిటండి, దంపతుల తరపున వకాల్తా పుచ్చుకుంటూ మళ్ళీ తనే అన్నాడు పొరుగు వ్యక్తి. 30 ఏళ్ల నుంచి వీళ్ళిక్కడే ఉంటున్నారా, ఆధారాలు చూపించండి. ఆమె గబగబా అల్మరా తెరిచి ఓ ఆల్బమ్ని తీసుకొచ్చి ఇన్స్పెక్టర్ సుశీల్రావుకి ఇచ్చింది. అతను దానిని తిరిగేశాడు. పెళ్లి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ రకరకాల ఫోటోలున్నాయి. అనుమానం లేదు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలే. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దంపతుల్ని సమర్థించడంతో వెనుదిరగక తప్పలేదు సుశీల్రావుకి. అబ్బాయి తన దగ్గరకు రమ్మని పదే పదే అంటున్నా రాననడం నిజంగా నా బుద్ధి తక్కువ. నా దేశాన్ని విడిచి రానంటే రానన్నాను. వెంటనే అక్కడికి వచ్చేద్దామనుకుంటున్నాం. ఏర్పాట్లు చేయమని చెప్పవే ఫోన్లో. మనకి రాత్రి అయితే వాళ్ళకి పగలే అయి ఉంటుంది. చేయి ఫోను. అతను భార్యతో అంటున్న మాటలు సుశీల్రావు చెవిలో పడకపోలేదు. పోలీస్ స్టేషన్కి రాగానే అందరినీ ఓ లైన్గా ఫార్మ్ అవ్వమన్నాడు. అందరూ ఓ లైన్లో నించున్నారు. వాళ్లతో నేరస్తుడు అక్కడే ఉన్నాడని, రైడ్కి కారణమైన కానిస్టేబుల్ ఎల్లయ్య ఉన్నాడు. ఆ గడ్డపాయనే నేరస్తుడైతే ఇలా అందరినీ సమావేశపరిచినప్పుడు తనని పొగిడి ఎక్స్ట్రా ఇంక్రిమెంట్ని డిక్లేర్ చేస్తారని ఆశపడ్డాడు. సరిగ్గా కన్ఫర్మేషన్ చేసుకోకుండా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి డిపార్ట్మెంట్ పరువు తీసినందుకు ఎల్లయ్యకి శాలరీలో 2 ఇంక్రిమెంట్లు కట్ చేయాలని డిఎస్పీ గారికి రికమెండ్ చేస్తున్నాను. అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక ముందు ఏ కేసులో అయినా ఇన్వెస్టిగేషన్ని తప్పుడు సమాచారంతో పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసిన వాళ్ళని ఏకంగా సస్పెండ్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. ఇవాళ రాత్రొచ్చాం కదా అని రేపెవరూ ఆలస్యంగా రావడానికి వీల్లేదు. వెళ్ళండి. అందరూ డిస్పర్స్ అయ్యారు. ఇంటికి రాగానే నేరస్తుడు దొరికాడా అడిగింది మహాలక్ష్మి. దొరికాడు, పొద్దున చూద్దుగానిలే పేపర్లో. ఇంకా రాత్రి వాళ్ళిద్దరి మధ్య సంభాషణలేమీ జరగలేదు. మర్నాడు ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం కలుసుకున్నారు. సుశీల్రావు వచ్చేసరికి కొడుకు ఆ రోజు పేపర్లోని బొమ్మలకి గడ్డాలు మీసాలు పెడుతున్నాడు. సుశీల్రావు వాడి తల మీద గట్టి జల్ల ఇచ్చాడు. ఉలిక్కి పడ్డవాడు, నన్ను కొడతారెందుకు డాడీ అన్నాడు. పిచ్చి గీతలు గీసి పిచ్చి పిచ్చి ఆలోచనలు రేపినందుకు కోపంగా అన్నాడు సుశీల్రావు. అంటే అయోమయంగా అంది మహాలక్ష్మి. వీడా ఊహా చిత్రానికి గడ్డాలు మీసాలు పెడితే నేరస్తుడు ఇలా మారువేషంలో ఎందుకు తిరగకూడదు అనిపించింది. ఊహా చిత్రాన్ని అలా మార్పించి మా వాళ్ళందరికీ కాపీలు పంపించాను. రాత్రి మా వాడొకడు గడ్డాలు చూసి నేరస్తుడిగా భావించి వాళ్ళ ఇంటిని రైడ్ చేయించాడు. ఆయన నేరస్తుడు కాదు. భర్త మాటల్ని పూర్తి చేసింది మహాలక్ష్మి. అందుకు తప్పు నాదా డాడీ? కోపంగా టిఫిన్ తినకుండా కాలేజీకి వెళ్ళిపోయాడు కొడుకు. నాకు అక్కర్లేదు అనబోయిన సుశీల్రావు రాత్రి భోజనం కూడా చేయలేదని గుర్తుకొచ్చి భార్య కోపంగా చూస్తున్నా తనకి కొడుకుకి పెట్టిన 2 ప్లేట్లని కోపంతో ఖాళీ చేసేశాడు. చాలామంది కోపం వస్తే ఏమీ తినరు. సుశీల్రావుకి చిన్నప్పటి నుంచి కోపం వస్తే రెట్టింపు తినడం అలవాటు. భార్యకి ఆ విషయం తెలుసు. అందుకని ఆ విషయం మీద బాధించదలుచుకోలేదు. సుశీల్రావు తయారై ఆఫీస్కి బయలుదేరాడు. స్టేషన్కి వెళ్ళేటప్పటికల్లా ఓ వ్యక్తి ఇన్స్పెక్టర్ సుశీల్రావు కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరు నువ్వు అడిగాడు సుశీల్రావు. నా పేరు సూర్యనారాయణ అండి, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎందుకు? మీరు అస్థిపంజరాల కేసులో నేరస్తుడిని పట్టుకోవడానికి ఈ ప్రాంతాలన్నింటినీ జల్లెడ పడుతున్నారని విని సంతోషించి అవసరమైతే మీకు నా సహకారాన్ని అందించాలని వచ్చానండి అన్నాడు సూర్యనారాయణ. మా పోలీస్ డిపార్ట్మెంటు విస్తృతమైనది, శక్తివంతమైనది. దానికి ఎవరి సహకారం అక్కర్లేదు. అయినా నాకు ఈ కేసును సహకరించడం కోసం హైదరాబాద్ నుంచి మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థం కావడం లేదు అనుమానంగా అడిగాడు ఇన్స్పెక్టర్ సుశీల్రావు. ఒంగోలు రామ్నగర్లో దొరికిన అస్థిపంజరం నా భార్యదండి
బాధగా అన్నాడతను. ఆ విషయాన్ని ఒంగోలు వెళ్ళి ఆ ఇన్స్పెక్టర్ గారికి చెప్పాల్సింది. ఆ అస్థిపంజరం బయటపడిందన్న వార్త వచ్చిన రోజు చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ప్రతాప్ గారితో కలిసి ఒంగోలు వెళ్ళానండి. ఇన్స్పెక్టర్ గారితో కలిసి వెళ్ళారా? అవునండి. హైదరాబాద్లో రోడ్ వైడనింగ్ బయటపడ్డ అస్థిపంజరం ఎవరిదో, ఆమెని హత్య చేసిన వాడు భర్తేనని ఇన్స్పెక్టర్ ప్రతాప్ గారు అనుమానించారు. కానీ భర్తని గుర్తుపట్టే ఆధారాలు లేవు. నా సహాయంతో ఊహా చిత్రాన్ని గీయించారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలోకి కాపీలు పంపారు. తన భార్యని హత్య చేసి నా భార్యని లేపుకుపోయిన వాడికి తగిన శిక్ష పడాలి. కానీ నాకు అనుమానం ఉంది. కొన్ని నెలలు కాపురం చేసి మరొకడి భార్యను తీసుకుపోయినవాడు ఖచ్చితంగా ఆమెని చంపి మరొకరిని లేపుకుపోతాడు. నా అనుమానం నిజమైంది. ఒంగోలులో కనిపించిన అస్థిపంజరం నా భార్యదేనని నేను పట్టుకెళ్లిన మా పెళ్లి ఫోటో ఆధారంగా నిర్ధారించారు. ఒక్క క్షణం ఆగాడు సూర్యనారాయణ. ఇక్కడ మీరు పట్టుకునేవాణ్ణి వెంకటేశ్వరరావా కాదా నిర్ధారించగలను, నా కసి తీర్చుకోగలను. అతని మాటలు వింటూ అతని ముఖ కవళికలు గమనిస్తున్న సుశీలరావు మంచినీళ్ళు ఇవ్వండి ఇతనికి గట్టిగా కేకేశాడు. ఓ కానిస్టేబుల్ గబగబా ఓ గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొచ్చాడు. గటగట తాగేశాడు సూర్యనారాయణ. తిరిగి చెప్పబోతుంటే కాసేపు బయటికి వెళ్ళి అక్కడున్న బల్లె మీద పడుకుని విశ్రాంతి తీసుకుని తర్వాత వచ్చి చెప్పండి. కానిస్టేబుల్ అతను నాతో ఏదో చెప్పాలని పాపం ఎక్కడో హైదరాబాద్ నుండి వచ్చాడు. బయట బల్ల మీద కాసేపు విశ్రాంతి తీసుకొనివ్వండి. రండి. కానిస్టేబుల్ వెనకే సూర్యనారాయణ వెళ్ళాడు. వెంటనే ఫోన్ ఎత్తి హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. హలో ప్రతాప్. ఫోన్ మాట్లాడసాగాడు. అవతలి మాటలు బయటికి వినిపించావు. సుశీలరావు అవును. ఎలా, ఎక్కడ, ఎప్పుడు? నిజంగానా? తెలివి మీరిపోయారు లాంటి టెలిగ్రాఫిక్ భాషనే వాడసాగాడు. ఇంతలో బయటెవరో కదులుతున్న నీడలు కనిపించాయి. మళ్ళీ రాత్రికి మాట్లాడతాలే అని ఫోన్ని పెట్టేస్తూ ఎవరు అన్నాడు. నేను సార్ అంటూ సూర్యనారాయణ లోపలికొచ్చాడు. నిన్ను నిద్రపొమ్మన్నాగా ఎందుకు ఇక్కడిక్కడే తిరుగాడుతున్నావు? 5 ఏళ్ల నాడు హత్యకు లోనై ఇప్పుడు ఐడెంటిఫికేషన్ జరిగి నా భార్య గుర్తిస్తే నాకు నిద్రలా పడుతుంది. నిద్ర పట్టకేం చేస్తావు? ఆ దుర్మార్గుడు మీ ప్రాంతంలో ఉన్నట్లు బయటపడింది. తీవ్రంగా మీరు హంతకుడి కోసం అన్వేషిస్తున్నారని తెలిసింది. నేను ఇక్కడే ఉండి మీకు సాయపడాలని వచ్చాను. అలాగేలే, నువ్వు మాకు ఇన్ఫార్మర్గా ఉండి ఈ ప్రాంతంలో తిరుగుతూ అనుమానస్తులు ఎవరైనా కనిపిస్తే మాకు సమాచారాన్ని ఇద్దువు గాని. ఇన్స్పెక్టర్ అలా అంటుంటే సూర్యనారాయణ కళ్ళల్లో వెలుగు కనిపించింది. సబ్ ఇన్స్పెక్టర్ని పిలిచాడు. ఇతడికి ఆ మూల గదివ్వండి. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగి ఇతను ఆ గడ్డాలు మీసాల నేరస్తుణ్ణి వెతుకుతాడు సబ్ ఇన్స్పెక్టర్తో అంటూ. కాకపోతే ఇక్కడ చిన్న సమస్య ఉంది. స్టేషన్ నుంచి మీకు భోజనాలు, కాఫీలు లాంటివేమీ ఇవ్వలేం. మీరు నేరస్తుడి ఆచూకీని ఇవ్వగలిగితే ఇనాం ఇప్పించగలం అన్నాడు సూర్యనారాయణతో. సార్, నేను సంపాదన కోసం రాలేదు. మీకు సాయపడగలిగితే అదే 10,000 వచ్చాను. సబ్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ బయటికి వెళ్ళిపోయారు. మరో కొత్త మనిషి లోపలికి ప్రవేశించాడు. అతడికి గడ్డాలు, మీసాలు బాగా పెరుగున్నాయి. సార్, నాలాంటి వాళ్లకే ప్రాంతంలో చచ్చే చావైపోతోంది. ఎందుకు? అందరూ అనుమానంగా చూస్తున్నారు. మా ఆఫీసర్లు ఏమంటారో తెలుసా? క్రాఫ్ పెడితే వెనక పక్కలన జుట్టు కనిపించకూడదంటారు. మీరేమో ముఖమేమీ కనిపించకుండా గడ్డాలు మీసాలు పెంచుకు తిరిగితే ఎలా చెప్పండి? తిరుపతి వెళ్ళాలండి. త్వరగా వెళ్ళిరండి. ఆలస్యం ఎందుకు? డబ్బులు అనుకున్నట్లు సమకూరాలి కదండి. అయితే అనుభవించండి, వెళ్ళండి. ఇంకా బయట తచ్చాడుతూ కొన్ని గడ్డాలు కనిపించాయి. బయటకొచ్చి ఇన్స్పెక్టర్ సుశీలరావు, మీరేమీ కంగారు పడకండి. మొదటి నుంచి గడ్డాలు మీసాలు పెంచేవాళ్ళని బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు గుర్తుపడతారు. మధ్యలో వచ్చిన వాళ్ళకే చిక్కు. అయినా దొంగ గడ్డాల వాళ్ళని మేం మాత్రం గుర్తించలేమా? అనగానే ఇన్స్పెక్టర్కి రాత్రి సంఘటన గుర్తుకొచ్చింది. అంతలోనే కిసుక్కుమన్న శబ్దం వినిపించి అటు చూశాడు. సూర్యనారాయణ బలవంతాన వచ్చే నవ్వును ఆపుకుంటూ కనిపించాడు. మా ఇబ్బందులు మీకు నవ్వుతాలుగా ఉన్నాయా? కోపంగా అడిగాడు ఇన్స్పెక్టర్ సుశీలరావు. సారీ అండి. ఇన్స్పెక్టర్ వైపు చూస్తూ చెంపలు వేసుకున్నాడు. ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తి, డిఎస్పీ సార్ నమస్తే. కామెడీ కాదండి, రాంగ్ ఇన్ఫర్మేషన్తో అలా జరిగింది. ఇక ముందలా జరగనీయనండి. కొత్త ఇన్ఫార్మర్లు వచ్చారు. మీరన్నట్లు కొత్త వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని ఇన్ఫార్మర్లుగా చేసుకోలేదు. నేరస్తుడి వల్ల బాధితుడండి. ఒంగోలులో దొరికిన అస్థిపంజరం భర్తట. కోపంతో ఉడికిపోతున్నాడు. పైగా హంతకుణ్ణి పట్టుకుంటే గుర్తుపట్టడానికి ఉపయోగిస్తాడు. అలాగేనండి, అలాగే ఫోన్ పెట్టేశాడు. గుమ్మంలో నీడలు కనిపించాయి. సెక్యూరిటీ అతన్ని పోయి అతనికిచ్చిన గదిలోనే కూర్చోమను.
ఇలా అటు ఇటు తిరుగుతుంటే సెల్లో కూర్చోపెట్టాల్సి ఉంటుందని చెప్పండి, గట్టిగా అరిచాడు. సూర్యనారాయణ భయపడిపోయి తననుండమన్న గదిలోకి వెళ్ళిపోయాడు. స్టేషన్లో అందరూ ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చాడు. సూర్యనారాయణ ఏం చేస్తున్నాడు అడిగాడు సుశీల్రావు. నిద్రపోతున్నాడండి. మన డిఎస్పీ గారు ఎస్పీ గారు అందరితో మాట్లాడారు. ఏమంటారండి? జీప్ రెడీగా ఉందా అడిగాడు ఇన్స్పెక్టర్. బయటికి వెళ్ళి చూసొచ్చి రెడీగానే ఉందండి అన్నాడు. నాతో మా ఇంటికి రా, పొద్దున వచ్చేప్పుడు నీ ఫైల్ని తెచ్చిద్దామని మర్చిపోయాను, తెచ్చుకుందు గాని, వెంటనే అదే జీప్లో వచ్చేద్దు గాని లేచాడు ఇన్స్పెక్టర్ సుశీల్రావు. అలాగేనండి అనుసరించాడు సబ్ ఇన్స్పెక్టర్. ఇద్దరు జీప్ ఎక్కారు. జీప్ కదిలింది. సబ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడుతున్న ఇన్స్పెక్టర్ చూపులు రోడ్డు కటువైపు వెళ్తున్న వాళ్లని, షాపులని, బండ్లని గమనిస్తూనే ఉన్నాయి. అనుమానపు కదలికలు ఎక్కడ కనిపించినా ఆ గద్ద దృష్టిలో పడకమానవు. సెలూన్ల నిండా మనుషులు కనిపించడం ఆయనకి నవ్వు తెప్పించింది. మారువేషాలు వేసుకున్నట్లు తిరిగి మగవాళ్ల సంఖ్య ఇక తగ్గుతుందన్నమాట. ఐఎస్ఐ ఏజెంట్ల ముఖం కనిపించకుండా గుడ్డలు కట్టే ఆడవాళ్లలోనూ మార్పు తేవాలి. అసలు వాళ్ళిలా ఎందుకు తిరుగుతున్నారు? పొల్యూషన్ తట్టుకోలేక అనుకునేవాడు మొదట్లో తను. కానీ క్రమంగా అర్థమైంది. టూ వీలర్ల మీద తిరిగేటప్పుడు తమనెవరూ గుర్తుపట్టకుండానని. ఓ సెలూన్లోకి వెళ్ళబోతున్న ఓ వ్యక్తిని చూడగానే నవ్వొచ్చింది ఇన్స్పెక్టర్కి. అదిగో అటు చూడవయ్యా సబ్ ఇన్స్పెక్టర్తో అన్నాడు. సబ్ ఇన్స్పెక్టర్ అటు చూశాడు. రాత్రి తాము రైడ్ చేసిన ఇంట్లోని వ్యక్తి క్లీన్ షేవ్ కోసం సెలూన్కి వచ్చినట్లున్నాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. అన్నట్లు అతడి మీద ఒక కన్నేసుంచు. గడ్డాలు పెంచుతున్న వాళ్ళనే కాదు, లేని వాళ్ళని కూడా ద్వంద్వార్థంగా అన్నాడు ఇన్స్పెక్టర్ సుశీల్రావు సబ్ ఇన్స్పెక్టర్తో. పునాదులు తవ్వుతున్న ఆ ఇంటి ప్రాంతంలో యజమాని బిల్డర్తో మాట్లాడుతున్నాడు ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్. ఇంకా లోతుకు తీయాలా పునాదులు. అవసరం 3 అంతస్తుల భవనం. ఆ తర్వాత అవసరమైతే మరో ఫ్లోర్ వేసుకోవడానికి వీలుగా పిల్లర్సు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అన్నాడా బిల్డర్. సార్, ఆవిడెవరో తెలిసినట్లుందిగా అడిగాడు యజమాని. తెలిసింది. ఎందుకైనా మంచిదని మీ పునాదులు తవ్వడం వరకు అలా రోజుకో రౌండ్ వచ్చి వెళ్ళడం మంచిదేమోననిపించి. సారు, పునాదులు తవ్వుతున్న ఓ కూలీ పిలవడంతో ముగ్గురు అటు వెళ్ళారు. గట్టిగా తగులుతోందండి, అనుమానం వచ్చి మిమ్మల్ని రమ్మన్నానన్నాడతను. నెమ్మదిగా ఆ రాళ్లను తొలగించండి. ఆ చిన్న చిన్న రాళ్లను తొలగించేసరికి పుర్రే అందరికీ గుండెలు జల్లుమన్నాయి. ఇంతలో ఎవరో అటుగా వస్తున్న అలికిడి కాగానే కాసేపు తవ్వడం ఆపండి. ఈ విషయం ఇక్కడున్న ఎవరికీ చెప్పొద్దు ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్ ఖచ్చితంగా అన్నాడు. అలాగే అందరూ అన్నారు. అటు చూశాడు ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్. సూర్యనారాయణ దగ్గరికొచ్చాడు. ఇప్పుడు ఇతనెందుకు వచ్చాడు? ఆశ్చర్యం వేసింది ఇంద్రజిత్కి. ఏం సూర్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి వస్తున్నారా అడిగాడు అతడిని మామూలుగా. లేదండి, తెనాలి వచ్చి ఇటు వస్తున్నాను. బాగుంది. హైదరాబాద్ నుంచి తెనాలి, అక్కడి నుంచి ఒంగోలు, అస్థిపంజరాల కేసులకు సంబంధించి అన్ని ప్రాంతాలని విజిట్ చేస్తున్నారన్నమాట. కొంపదీసి స్పెషల్ బ్రాంచ్కి చెందిన వారు కారు కదా మీరు? నవ్వుతూ అన్నాడు ఇంద్రజిత్. ఇన్స్పెక్టర్ గారు నా మీద జోకులు వేస్తున్నారు. ప్రతాప్ గారి ఇన్వెస్టిగేషన్లో హైదరాబాద్లో ఆ దుర్మార్గుడు వాడి భార్యని చంపి మా ఆవిడతో ఇక్కడికి వచ్చాడని తెలిసింది. ఇక్కడికి వచ్చిన ఆ దుర్మార్గుడు నా భార్యని చంపి పాతపెట్టి పారిపోయాడని తెలిసింది. అలాగే ఈ మధ్య వార్తల్ని బట్టి అతను తెనాలి ప్రాంతంలో సంచరిస్తున్నాడని తెలిసింది. వాడికి ఉరిశిక్ష పడితే గానీ నాకు మనస్థిమితం ఉండదు. సూర్యనారాయణ గొంతులో ఎంత దాచుకుందామన్న ఎమోషన్ దూక్కుంటూ వచ్చింది. నిందితుడిని పట్టుకోవడానికి మా డిపార్ట్మెంట్ ఉంది కదండి, మీరెందుకు అనవసరం శ్రమ పడతారు? ఇంద్రజిత్కి అతని కళ్ళ వెంట నీరు కారడం బాధ అనిపించింది. మిగతా ఇద్దరికి కూడా సూర్యనారాయణ మీద జాలి వేసింది. ఏంటి పనాపి అందరూ ఇక్కడ నిల్చున్నారు? మరో అస్థిపంజరం కూడా బయటపడిందా ఏమిటి? 2 చేతుల్ని గుండె వైపుకి లాక్కుని ముందు కదలబోయాడు. ఇంద్రజిత్ సైగ చేయడంతో అక్కడున్న కూలీలు కాళ్లతో కొద్ది మట్టిని ముందుకు నెట్టారు పుర్రె కనిపించకుండా. అవును, ఈ ఎండలో ఇక్కడెందుకు మీరు కూడా బాధపడడం? నేను వీళ్ళ దగ్గర కొన్ని స్టేట్మెంట్స్ తీసుకోవాలి. మీరేదైనా హోటల్లో దిగారా? దిగాను. అక్కడ భోంచేసి గంట తర్వాత స్టేషన్కి రండి. కావాలంటే నేను మిమ్మల్ని మా డ్రైవర్ మీ హోటల్ దగ్గర దింపుతాడు. అయిష్టంగానే వెనక్కి వెళ్ళిపోయాడు సూర్యనారాయణ. నెమ్మదిగా జాగ్రత్తగా ఆ అస్థిపంజరాన్ని తీసి నిపుణుల అభిప్రాయాలకి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి పంపించేశాడు ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్.
నేను చెప్పే వరకు రెండో శవం ఇక్కడ దొరికిందని ఎక్కడా చెప్పొద్దు. ప్రజల్లో భయాందోళనలు ఎక్కువవుతాయి. ఇన్వెస్టిగేషన్ సాఫీగా సాగదు. అందుకే అతన్ని ఇక్కడి నుంచి అర్జెంటుగా పంపించేశాను నెమ్మదిగా అందరితోనూ అన్నాడు ఇన్స్పెక్టర్. సార్, ఇదేం కర్మండి, పునాదులు తవ్వుతుంటే వరుసగా అస్థిపంజరాలు బయటపడుతున్నాయి దిగులుగా అన్నాడు యజమాని. ఈ ప్రాంతం ఊరికి కాస్త దూరంగా ఉంది, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతోంది. అది కాదు కానీ ఇన్స్పెక్టర్ గారు, మరో అస్థిపంజరం దొరికిందా ఏమిటి అన్నాడు. ఏమిటతను అన్నాడు బిల్డర్. నేను అదే ఆలోచిస్తున్నాను. ఒక విషయం, ఈ టైంలో కన్స్ట్రక్షన్ ఆపకండి. కాకపోతే మొత్తం ఇంతకుముందు ఇల్లున్న ప్రాంతాన్నంతటినీ తవ్వించండి, ఎందుకైనా మంచిది. ఇంతలో జీప్ తిరిగొచ్చింది. నేను స్టేషన్కే వెళ్తున్నాను, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి, ఎన్ని అర్జెంట్ పనులున్నా వెంటనే వస్తానంటూ ఇంద్రజిత్ జీప్ ఎక్కడం ఆలస్యం. అది వేగంగా ముందుకురికింది. అక్కడున్న 2 కార్లు కదిలాయి. స్టేషన్కి వెళ్ళగానే ఇంద్రజిత్ హైదరాబాద్లోని ఇన్స్పెక్టర్ ప్రతాప్కి మరో అస్థిపంజరం అదే ప్రాంతంలో దొరికిందని, ఇంతలోనే సూర్యనారాయణ అక్కడికి వచ్చాడని జరిగిందంతా చెప్పి పెట్టేశాడు. ఇంతలో తెనాలి నుంచి ఇన్స్పెక్టర్ సుశీల్రావు ఫోన్ చేశాడు. అక్కడ గత 2-3 రోజుల్లో జరిగిన విశేషాల్ని పూసగుచ్చినట్లు చెప్పాడు. తన దగ్గరికి తోడ్పడతానంటూ వచ్చిన సూర్యనారాయణ నిన్నట్నుంచి చెప్పకుండా ఎటో పోయాడని ఇన్స్పెక్టర్ సుశీల్రావు చెప్పాడు. అక్కడి నుంచి తన దగ్గరికి వచ్చాడని, అతడు వచ్చినప్పటి సంగతుల్ని వివరించాడు ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్. ఈ కేస్ మన ముగ్గురి మధ్య జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది కాబట్టి ముగ్గురికి మిగతా 2 ప్రదేశాలలో జరుగుతున్న విశేషాలు మక్కి తెలియడం చాలా అవసరం. ఇన్స్పెక్టర్ ప్రతాప్తోనూ మాట్లాడమని ఇంద్రజిత్ ఫోన్ పెట్టేయడం, సూర్యనారాయణ అక్కడికి రావడం ఒకేసారి జరిగాయి. నమస్తే సార్, మీరొచ్చారో లేదో అనుకుంటూ వచ్చానన్నాడు సూర్యనారాయణ. రాకెక్కడికి పోతాను, నేను హైదరాబాద్లో ఓ కొరియర్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. మాకే వర్కింగ్ అవర్సు ఎక్కువ అనుకున్నాను, మీకైతే మరీను. ఒక్కో రోజు 24 గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఖతర్నాకులు ఎక్కువైన కొద్దీ మా పని ఎక్కువవుతోంది సూర్యనారాయణను చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్. అదేంటండి నా వంక చూస్తూ అలా అంటున్నారు అమాయకంగా అడిగాడు. మిమ్మల్ని ఎందుకలా అంటానండి సూర్యనారాయణ గారు, మేము తిప్పలు పడుతూనే ఉన్నాంగా, మీరు ఎందుకు చెప్పండి ఇలా కాళ్ళకి బలపం కట్టుకుని తిరగడం. ఎప్పటికప్పుడు ఏమేం జరుగుతుందో తెలుసుకోవాలనే తాపత్రయం. మా అధికారుల కన్నా కూడా రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు తాపత్రయపడుతున్నారా? అబ్బే, నా అభిప్రాయం అది కాదండి. నేరస్తుడు దొరికాడన్న విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే మనసు అంత తేలికవుతుందని. అవుతుంది. ఇంకెన్నాళ్ళు ఉంటారు ఇక్కడ? రాత్రికి తెనాలి వెళ్ళిపోతాను. అక్కడ ఇన్స్పెక్టర్ గారికి చెప్పకుండా వచ్చాను. రాత్రి దాకా ఎందుకు? నన్ను కలిశారుగా, ఏ బస్సో పట్టుకు వెళ్ళిపోండి. సాయంత్రానికల్లా తెనాలి చేరుకుంటారు. అలాగేనండి. సూర్యనారాయణ వెళ్ళిపోయాడు. కానీ ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్ ఆలోచనలన్నీ అతని చుట్టూనే తిరుగుతున్నాయి. పిచ్చివాడులా ఉన్నాడు. చేసేది చిన్న ఉద్యోగం, పనికి ఎగనామం పెట్టి అప్పుడల్లా జీతం కట్టవదు. పైగా ఈ తిరుగుళ్ళకి ఎంతో ఖర్చవుతుంది. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ముగ్గురు ఈ కేసు గురించి కాన్ఫరెన్స్ కాల్లో వివరంగా మాట్లాడుకున్నారు. మర్నాడు ఉదయం దినపత్రికలు చూస్తూ ఉలిక్కిపడ్డాడు ఇంద్రజిత్. ఎంత జాగ్రత్త పడ్డా సమాచారం లీక్ అయింది. ఫోటో లేకుండా పొడి వార్త. ఇంతకుముందు అస్థిపంజరం దొరికిన ప్రాంతంలోనే మరో అస్థిపంజరం దొరికినట్లు రహస్య సమాచారం అందింది. ప్రజల్లో అలజడి చెలరేగుతుందన్న భయంతో పోలీస్ వాళ్ళు దాన్ని ఎవ్వరికీ తెలవకుండా ఎక్కడికో పంపించేశారని అర్థమవుతోంది. ఇంతకీ ఆ శవం కూడా స్త్రీదేనా? పోలీసులే చెప్పాల్సింది. ఈ వార్త ఇంద్రజిత్ని ఓ విధంగా కదిలిస్తే సూర్యనారాయణని మరో విధంగా కదిలించింది. తన దగ్గర ఈ వార్తని ఇన్స్పెక్టర్ ఎందుకు దాచాడు? నిన్నటికి నిన్నే వెళ్ళిపోలేక రాత్రికి ఆగాడు కాబట్టి ఇక్కడి ఎడిషన్స్లో వచ్చిన ఈ వార్తని చూడగలిగాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తెనాలి వెళ్ళిపోవాలి. బస్ ఎక్కాడు. మధ్యాహ్నానికల్లా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. వివరాలు చదివి ఉలిక్కిపడ్డాడు ఇంద్రజిత్. ఇది పురుషుడి అస్థిపంజరం. 35-40 సంవత్సరాల మధ్య ఉండొచ్చు వయస్సు. పక్కన దొరికిన అస్థిపంజరం మరణం. దీని మరణం 2-3 రోజుల తేడాతో జరిగింది. వీళ్ళిద్దరూ ఆ ఇంట్లో ఉంటున్న దంపతులు అనిపించింది ఇంద్రజిత్కి. వెంటనే ఈ విషయాల్ని తెనాలి ఇన్స్పెక్టర్ సుశీల్రావుకి, చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ప్రతాప్కి తెలియజేశాడు. అస్థిపంజరం తర్వాత అస్థిపంజరం బయటపడుతూ ఈ కేసు ఎటు పరిగెడుతోందో ముగ్గురికి ఆశ్చర్యం వేసింది. నిన్న ఏమయ్యావయ్యా? సూర్యనారాయణను చూస్తూనే అడిగాడు ఇన్స్పెక్టర్ సుశీల్రావు. నిన్న ఒంగోలు వెళ్ళొచ్చారండి. ఏమిటట విశేషాలు? ఏమీ లేవండి.
కాకపోతే ఇవాళ ఉదయం వచ్చేప్పుడు పేపర్లో వార్త చూశాను, మరో అస్థిపంజరం అక్కడే దొరికిందని. మరో అస్థిపంజరం దొరికిందా? ఏమిటయ్యా ఈ మర్డర్ సిరీసు? నాకు అదే అర్థం కాలేదండి. ఈ అస్థిపంజరం వెనుక మీ ఆవిడ్ని చంపిన వాడి హస్తం ఉండే ఉంటుందేమో. తప్పకుండా ఉండి ఉంటుందండి. ఈసారి ఇద్దరిని ఉంచుకున్నాడంటావా? సరే, మన పనిలోకొద్దాం. నీతో పాటు నేరస్తుని వెతకడానికి మఫ్టీలో ఉన్న ఓ కానిస్టేబుల్ని పంపుతాను, వెళ్ళి వెతకండి అంటూ సబ్ ఇన్స్పెక్టర్ని పిలిచి, నేరస్తుడిని వెతకడానికి ఇతని వెనక మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ని పంపండి అని తన ఆలోచనల్లో మునిగిపోయాడు ఇన్స్పెక్టర్ సుశీల్రావు. ఫోన్ ట్రింగ్ ట్రింగ్ మరణంతో తన ఆలోచనలని కట్టిపెట్టి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ ప్రతాప్ రిసీవర్ నెత్తాడు. నమస్తే సార్, నేను రఘురామ్ని, చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్. రాధా అన్నగారినండి ఫోన్లో అవతల. ఏ రాధా? అదేనండి, అస్థిపంజరం కేస్. ఓ మీరా? రాజమండ్రి నుంచా? ఏమైనా విశేషాలున్నాయా? మీరు చెబుతారేమోనని చేశాను. 2-3 రోజులకోసారి ఫోన్లో టచ్లో ఉండమన్నది. నాతో కాదు, మా సబ్ ఇన్స్పెక్టర్తో. ఒంగోలులో కూడా ఓ అస్థిపంజరం దొరికిందట కదండి. మీలాంటి అన్నా వదినలుంటే ఇలాంటి కేసులు ఇంకా ఎన్నో తప్పకుండా ఉంటాయి. అన్నట్లామే మీ బావగారు లేపుకెళ్లిన స్త్రీనే. ఇంకా బయటపడాల్సిన అస్థిపంజరాలు ఎన్నున్నాయి అని ఇన్స్పెక్టర్ అనగానే, అతను ఇంకా అస్థిపంజరాలు దొరకాలని నేను కోరుకోవడం లేదండి. మీకేమైనా ఆధారాలు దొరికితే అప్పుడు అస్థిపంజరం మా చెల్లెలదేనని కన్ఫర్మ్ అవుతుందని అన్నాడు రఘురాం. ప్రతాప్కి కోపం వచ్చింది. మేము కన్ఫర్మ్ చేసిన దాని మీద నీకు నమ్మకం లేదా? మీ చెల్లెల గురించి తెలుసుకోవడానికి ఫోన్ ఖర్చులు కూడా దండగా. మీ బ్యాంకుకు రోజు పేపర్లు వస్తాయిగా, అవి చదువుకో, విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. రిసీవర్ని క్రెడిల్ మీద పెట్టేశాడు. సరిగ్గా అదే సమయానికి పువ్వులమ్మే నారయ్య వచ్చాడు. నమస్కారం సార్ అంటూ. ఇంతవరకు వీళ్ళెవ్వరికీ ఆమె గురించి ఏమీ పట్టలేదు. ఇప్పుడు ఒక్కొక్కడికి అదో ఉత్సాహం. ప్రతాప్ కదే కోపం. సార్, ఆమె అస్థిపంజరం ఇక్కడ దొరికితే ఈ ఊళ్ళోంచి వెళ్తూ అతను లేపుకుపోయిన ఆమె అస్థిపంజరం ఒంగోలులో దొరికిందటగా. నారాయణ, వాళ్ళు నీకేమైనా బంధువులా? కాదండి. పోనీ శత్రువులా? కాదండి. ఒకప్పుడు అతను నీ దగ్గర పువ్వులు కొన్నాడు. నువ్వు పువ్వులు అమ్ముకునేవాడివి. వాళ్ళ విషయాలు నీకెందుకు? ఇవే మాటలు అప్పుడు చెప్పి ఉంటే ఉపయోగపడేవి. ఇప్పుడు నువ్వు వీటిని అసలు ఎందుకు తవ్వుతున్నట్లు? ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఇలా సూటిగా అడిగేసరికి అతను తత్తరపడ్డాడు. వస్తా బావు అంటూ వెళ్ళిపోయాడు. తలనొప్పిగా అనిపించి కానిస్టేబుల్ని కాఫీ తెమ్మన్నాడు. అతను తెచ్చి కప్పులో పోస్తుండగా మున్సిపల్ ఆఫీస్లో పనిచేసే కిరణ్ వచ్చాడు. కాఫీ ఇద్దరికి ఇవ్వు ఇన్స్పెక్టర్ అనగానే 2 కప్పుల్లో కాఫీ పెట్టి వెళ్ళిపోయాడు కానిస్టేబుల్. ఏం లేదు సార్, ఓసారి మిమ్మల్ని కలిసిపోదామని వచ్చాను, కాఫీ సిప్ చేస్తూ అన్నాడు కిరణ్. ఇంకా నేరస్తుడు పట్టుబడలా? నిరుత్సాహంగా అన్నాడు. ఒంగోలులోనూ మరో అస్థిపంజరం బయటపడిందని విన్నాను. థ్యాంక్ గాడ్, అది మాత్రం వైడనింగ్లో కాదు. మాకు మాత్రం ఎక్కడ దొరికినా పనేగా, మీకులా మా పరిధి కుచించుకుని ఉండదుగా. నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. ఏ ఉద్దేశంతో అన్నా యథార్థం యథార్థమేగా. అన్నట్లు మీరు పేపర్లో చదివే ఉంటారనుకుంటాను. ఈమెను చంపినవాడు ఆమెను చంపినవాడు ఒకడే, మమ్మల్ని చంపుతున్నాడు. మీ పనివాళ్ళు యాదయ్య, జ్ఞానేశ్వర్లకు కూడా చెప్పండి. ఇక్కడ దొరికిన అస్థిపంజరం ఎవరిదో, ఆమెవరో, ఆమెనెవరు చంపారో లాంటి విషయాలు నిరూపణ అయ్యాయి కాబట్టి వాళ్ళకి, మీకు, మీ డిపార్ట్మెంట్కి ఇక ముందు ఈ కేసు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతాప్ తన మనసులోకి దూరి అన్ని ప్రశ్నలు తెలుసుకుని జవాబులు చెప్పినట్లు అనిపించింది. అందుకే పోలీస్ వాళ్ళకి దగ్గరగా ఉండడం అంత మంచిది కాదంటారు అనిపించింది కిరణ్కి. వస్తానండి, చాలా రోజులైంది, ఒకసారి పలకరించి వెళ్దామనిపించొచ్చాను. లేచాడు కుర్చీలోంచి కిరణ్. మంచిదండి ప్రతాప్ అనగానే కిరణ్ వెళ్ళిపోయాడు. చిరాగ్గా ఉంది ప్రతాప్కి. కళ్ళు మూసుకొని కుర్చీలో వెనక్కి వాలాడు. ఇంతలో బయట మోటార్ సైకిల్ ఆగిన శబ్దం వినిపించింది. నరసింహం, రంగనాథ్. రండి రండి, మీ గురించి అనుకుంటున్నాను, మీరు వచ్చారు, అది మీ అభిమానం. అస్థిపంజరం కేసులో దాదాపుగా నేనెంతమందిని ఇంట్రాగేట్ చేశానో ఇవాళ అంతమంది నన్ను కలిశారు. మేము మీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలని వచ్చాం. ఎందుకు? ఇంతవరకు నేరస్తుడిని పట్టుకోలేకపోయినందుక? ఇక్కడ అక్కడ అస్థిపంజరాలు ఎవరో, వాటికున్న సంబంధాలేమిటో తెలుసుకున్నారు. ఇద్దరిని చంపిన ఆ వెధవ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. త్వరలోనే పట్టుకుంటారని మా దృఢ నమ్మకం అన్నాడు రంగనాథ్. నేరస్తుడి గురించి మీకింకా ఏమైనా వివరాలు తెలుసా? లేదండి. వెంకటేశ్వరరావు అనేవాడు ఇక్కడ హత్య చేసి వెళ్ళిపోతూ మరొక ఆమెని లేపుకుపోయాడు. ఆమె భర్త సూర్యనారాయణ మాత్రం ఇక్కడే ఉంటున్నాడు. ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతన్ని గురించి ఏమైనా తెలుసా? అసలు అతని గురించి
మేము ఇంతవరకు వినలేదండి, నరసింహం అన్నాడు. నవీన్కి ఏమైనా తెలియొచ్చా? తన ఇంట్లో అద్దెకున్న వాళ్ళ గురించే చెప్పలేకపోయాడు. ఇక సూర్యనారాయణ గురించి ఏం చెప్పగలడు? పోనీ రామారావు కృష్ణరావులకి ఏమైనా తెలుసుండొచ్చా? అది డౌటే, అయినా అడిగి చూస్తానన్నాడు నరసింహం. దీన్నో గొప్ప క్రైమ్ నవలగా రాయొచ్చు, రంగనాథ్ అన్నాడు. పోనీ నారాయణే పూరమ్ముకునేవాడి గురించి మీకెవరికైనా తెలుసా? అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. అతని గురించి మాకు తెలీదన్నారు. వెంటనే ప్రతాప్ ఈ సామెత విన్నారా? ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి నిప్పు దొరికిందని మరొకడు సంతోషించాడట. నేరస్తుడు దొరకలేదని పోలీస్ శాఖంతా బాధపడుతుంటే నవలకి వస్తువు దొరికిందని రచయిత గారు ఆనందపడుతున్నారు. అబ్బబ్బే, నా ఉద్దేశం అది కాదండి, కంగారు పడ్డాడు రంగనాథ్. లేకపోతే ఏమిటి చెప్పండి? ఆ నేరస్తుడు దొరికే వరకు మాకు నిద్ర పట్టదు. మాకు సాయం చేస్తే మీ నవలకు ముగింపు కూడా తెలుస్తుంది. అలాగేనండి, మేమిద్దరం ఇక ఆ పనిలోనే ఉంటాం. సెలవు. మంచిది. వాళ్ళు వెళ్ళిపోవడంతో ఏదో గుర్తొచ్చినట్లు టెలిఫోన్ రిసీవర్ ఎత్తి డయల్ చేయసాగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. కోర్టు నుంచి వచ్చి కుర్చీలో నీరసంగా కూలబడ్డాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. కోర్టులో జరిగిన సంఘటన అతని మనసును ఎంతగానో కుంగదీసింది. బాధ కన్నా సిగ్గుతో మనసు ముడుచుకుపోయింది. తన ఇన్నేళ్ల సర్వీస్లో మంచి పోలీస్ ఆఫీసర్గా మన్ననలు అందుకున్నాడే కానీ ఎప్పుడూ చివాట్లు తినలేదు. ఇవాళ పత్రికల వార్తలను ఆధారం చేసుకొని సుమోటోగా కేసుని విచారణకు స్వీకరించిన హైకోర్టు జడ్జి గారిని కేసుని పరిష్కరించి ముద్దాయిని వారి ముందు నిలబెట్టడానికి మరో 10 రోజులు సమయం కావాలని కోరడానికి వెళ్ళాడు. తన మనవి వినగానే జడ్జి గారికి విపరీతమైన కోపం వచ్చింది. ఇంకా సమయం కావాలి. ఇప్పటికే ఈ కేసు హైదరాబాద్ దాటి కోస్తా జిల్లాలలో కూడా సంచలనాన్ని రేపింది. ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. ఇదే ఆఖరు గడువు. మరో 10 రోజుల్లో నేరస్తుడిని పట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నిజమే, ఆయన మాత్రం ఏం చేస్తారు? ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. ఇంకా ఎక్కడెక్కడ అస్థిపంజరాలు బయటపడతాయోనని భయభ్రాంతులకు లోనవుతున్నారు ప్రజలు. వాయువ్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అంత ఖచ్చితంగా ఉంటేనే చాలా డిపార్ట్మెంట్లో పనిచేసే వారిలో సమర్థత పెరుగుతుంది. జడ్జి గారి మాటలకి బాధపడకూడదు, స్ఫూర్తిగా తీసుకోవాలి. తనకు తానే జవాబు చెప్పుకొని దగ్గరకు రాబోయిన డిప్రెషన్ పారద్రోలుకోసాగాడు ప్రతాప్. డీజీపీ ఆఫీస్లో డిపార్ట్మెంట్ అంతర్గత సమావేశం జరిగింది. నగర కమిషనర్, ఐజీ, డిఐజీ, ఎస్పీ, డిఎస్పీ, ఇన్స్పెక్టర్లని ఆ సమావేశానికి పిలిచారు. మన 2 రాష్ట్రాల హోంశాఖ మంత్రులు కూడా ఈ కేసు విషయంలో ప్రజల మనోభావాలకి అనుగుణంగా కోపం తెచ్చుకొని ఈ 3 హత్యలలో నిందితులెవరో వెంటనే తెలుసుకుని మాకు తెలియచేయాలన్నారు. మొదటి అస్థిపంజరం బయటపడి 4 రోజులు కావస్తున్నా ఇన్వెస్టిగేషన్ చాలా మందకొడిగా నడుస్తోంది అన్నాడు డీజీపీ. నగర ప్రజలందరూ కూడా ఈ సంఘటనతో భయభ్రాంతులయ్యారు. త్వరగా ఈ కేసుని ముగించాల్సిన అవసరం చాలా ఉంది అన్నారు నగర కమిషనర్ ఉద్రేకంగా. ఐజీ గారు ఏమిటి మీ జవాబు అన్నట్లు డిఐజీ గారి వంక చూశారు. ఆయన ఎస్పీ గారి వంక చూశాడు. ఎస్పీ, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ని చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ప్రతాప్ చూస్తున్నారు. ఈ కేసు వివరాల్ని వారం వారం రివ్యూ చేస్తూ వెంటనే కేసుని పూర్తి చేయమని పదే పదే జ్ఞాపకం చేస్తూనే ఉన్నాను అనగానే డిఎస్పీ గారు కూడా ఇన్స్పెక్టర్ వంక చూశారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ లేచి, సార్, 9 ఏళ్ల నాడు జరిగిన ఓ మర్డర్ తాలూకు అస్థిపంజరం అనుకోకుండా రోడ్ వైడనింగ్లో బయటపడింది. ఎంతోమందిని విచారించాల్సి వచ్చింది. వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడానికే ఎంతో కాలం కరిగిపోతోంది. మొత్తానికి ఆ అస్థిపంజరం ఎవరిదో తెలుసుకోగలిగాం. మర్డర్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకునే దిశలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. 4 అడుగులు వేసేసరికి ఒంగోలులో మరో అస్థిపంజరం బయటపడింది. అక్కడ ఈ నేరస్తుడే మర్డర్ చేశాడనే అనుమానం. అంతలో మరో అస్థిపంజరం బయటపడింది. అది ఈ ఇద్దరిని హత్య చేసిన వ్యక్తిదని మా అనుమానం. నేరస్తుడెవరో కూడా మాకు తెలుసు. ఆదర్శాల కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నాం అంటూ వివరించాడు ప్రతాప్. అక్కడ ఇన్స్పెక్టర్ మీకు పూర్తిగా సహకరిస్తున్నాడా? ఈ కేసు మీద ఆంధ్ర డీజీపీ కూడా సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఒంగోలు నుంచి ఆ కేసుని చూస్తున్న ఇన్స్పెక్టర్ని కూడా పిలుచుకుంటారు. జడ్జి గారిని మరో వారం రోజులు గడువు కావాలంటూ కోరావట కదా. 3-4 రోజుల ముందు నా దగ్గర మరో మీటింగ్ జరుగుతుంది. అప్పటికల్లా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇన్వెస్టిగేషన్ పూర్తవ్వాలి. అదే పని మీద ఉండండి మీరందరూ.
ఇక వెళ్ళండనే సూచన ఆఖరి వాక్యంలో ఉండడంతో అందరూ సెల్యూట్ చేసి బయటకు వచ్చారు. నగర కమిషనర్ గారితో మరో సమావేశం జరిగింది. అక్కడ అధికారులందరూ ఇన్స్పెక్టర్ ప్రతాప్నే ఇన్వెస్టిగేషన్ని సమర్థవంతమైన రీతిలో వేగవంతం చేయమని హెచ్చరించారు. తర్వాత ఐజీ గారి దగ్గర, డిఐజీ గారి దగ్గర, ఎస్పీ గారి దగ్గర, డిఎస్పీ గారి దగ్గర అంచెలంచెలుగా సాయంత్రం వరకు సమావేశాలయ్యాయి. అన్ని సమావేశాల్లోనూ ఇన్స్పెక్టర్ ప్రతాప్ టార్గెట్ అయ్యాడు. అలాగే ఆంధ్ర రాష్ట్ర డీజీపీ జరిపిన సమావేశాల్లో ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్ టార్గెట్ అయ్యాడు. ఈ కేసు మీద ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళిద్దరే. డిపార్ట్మెంట్తో ఎక్కువ విమర్శకు గురైన వాళ్ళు వీళ్ళిద్దరే. కాకపోతే ఇవాళ ప్రెస్ వీళ్ళ మీదికి రాలేదు. డీజీపీ దగ్గర సమావేశం జరిగింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ లేట్ ఎందుకు అవుతోందని పై అధికారుల దగ్గరే బైట్స్ తీసుకున్నారు. ఆ రోజు ఇద్దరు భోజనం కూడా చేయలేదు. చెయ్యాలని అనిపించడం లేదు వాళ్ళకి. ఇంద్రజిత్ ప్రతాప్ దగ్గరికి వచ్చాడు. ఇద్దరు అస్థిపంజరాల కేసు గురించి చాలాసేపు చర్చించుకున్నారు. అన్నట్లు నీతో చెప్పడం మర్చిపోయాను, రెండోది మగ అస్థిపంజరం చర్చించుకున్నారు. చేతులకు 6 వేళ్ళు అన్నాడు ఇంద్రజిత్. వెరీ గుడ్. ఇది సూర్యనారాయణ భార్యని లేపుకు వచ్చిన వాడి అస్థిపంజరమా కాదా తెలుసుకోవడానికి క్లూ అంటూ ఇన్స్పెక్టర్ ప్రతాప్ సబ్ ఇన్స్పెక్టర్ని పిలిచాడు. అతను రాగానే రాజమండ్రి బ్యాంక్లో పనిచేస్తున్న రఘురామ్కి కలుపు అన్నాడు. సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ రాజమండ్రి ఫోన్ని కలిపి ప్రతాప్కి ఇచ్చాడు. ప్రతాప్ అందుకుంటూ స్పీకర్ ఆన్ చేశాడు. ఎవరు, రఘురామా? అవునండి, నేను హైదరాబాద్ నుంచి ఇన్స్పెక్టర్ ప్రతాప్ని. మీ బావగారికి 2 చేతులకి 6 ఏళ్ళ మీకు తెలుసా? అవునండి, ఆయన 2 చేతులకి 6 ఏళ్లే. అతనికి 2 ఆడవాళ్ళని చంపిన ఉసురు కొట్టింది. అతని అస్థిపంజరం దొరికింది ఒంగోలులో. గుర్తులు తెలుసుకోవడానికి ఫోన్ చేశాను. రేపు ఒంగోలు సొంతపేట వెళ్ళి ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్ గారిని తప్పకుండా కలుసుకో. అలాగేనండి. ఫోన్ రిసీవర్ని క్రెడిల్ మీద పెట్టేశాడు ప్రతాప్. ఎందుకు 2 చేతులకి 6 వేళ్ళు అనడంలో అస్థిపంజరం అతందేనని అర్థమైంది. ఏది ఏమైనా వాళ్ళ బావమరిది రేపు నా దగ్గరికి వస్తాడు కదా అన్నాడు నవ్వేస్తూ ఇంద్రజిత్. బావుంది. హతులు 3 తెలిశారు. హంతకులే తెలియాలి. హంతకులలో కూడా ఇక్కడ అక్కడ ఒకడే హంతకుడు తెలిసిపోయాడు. ప్రతాప్, ఆ రోజు నీతో వచ్చి ఆమె నా భార్యనని బావురమన్నాడే, ఎవరు? సూర్యనారాయణ. సూర్యనారాయణ. అతని మీద నీ అభిప్రాయం ఏమిటి? ఏం అలా అడిగావు? ఆ రోజు మొదట అస్థిపంజరం బయటపడినప్పుడు నీతో పాటు వచ్చాడు. ఆ అస్థిపంజరం తన భార్యదేనని గుర్తుపట్టాడు. అంతవరకు బాగానే ఉంది. మీరు వెళ్ళిపోయిన తర్వాత 2-3 చెప్పారు అతనిని. ఇక్కడే ఇంతకుముందు 1-2 సార్లు చూశామని. అనుమానం వచ్చి కానిస్టేబుల్ని అతడు ఉంటున్న హోటల్కి పంపాను. పగలే వెళ్ళిపోతారన్నవాడు రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఒక లేబర్ లాంటి వ్యక్తి అతన్ని కలిసి వెళ్ళాడని తెలిసింది. ఇతను అంతకు ముందోసారి వచ్చాడని, అప్పుడు తమ హోటల్లోనే దిగాడని వాళ్ళు చెప్పారు. నాతో పాటు వచ్చినప్పుడు ఒంగోలుకు రావడం అదే ప్రథమమన్నాడే. మొన్న 2వ అస్థిపంజరం బయటపడిన రోజు సరాసరి స్థలానికే వచ్చాడు. వస్తూనే 2వ అస్థిపంజరం బయటపడలేదా ఏమిటి అన్నాడు. అతడు హంతకుడు కాకపోతే 2వ అస్థిపంజరం అక్కడున్నట్లు అతనికి ఎలా తెలుస్తుంది? కరెక్ట్. నాకు వాడి మీద అనుమానం ఉంది. ఈమెను చంపిన వాడే ఆమెను చంపుంటాడన్న అభిప్రాయాన్ని అందరిలోనూ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు. అంతేకాదు, గడ్డాలు మీసాలు పెంచుకొని మీ ప్రాంతంలో తిరుగుతున్న వాడిని పట్టివ్వడంలో తోడ్పడతానంటూ పోలీస్ ఇన్ఫార్మర్గా నటిస్తూ తనకేమీ తెలీదన్నట్లు తెనాలి చేరాడు. ఇన్స్పెక్టర్ సుశీల్రావుకి అనుమానం వచ్చి వెంటనే నన్ను సంప్రదించాడు. అవును, ఈ మధ్య తెనాలి అక్కడి నుంచి నా దగ్గరికి తిరుగుతున్నాడు. 2వ శవం బయటపడడంతో అతనెవరో తెలిసిపోయింది. అతని ముసుగు తొలగిపోయింది. సుశీల్రావుకి ఈ విషయం తెలుసా? అన్నీ తెలుసు. మరెందుకు వాడిని ఎంటర్టైన్ చేస్తున్నాడు? వాడి నుంచి అసలు విషయం రాబట్టాలిగా. అప్పుడే వాడిని నేరస్తుడిగా నిరూపించగలం. అన్నట్టు సుశీల్రావుకి ఫోన్ చేసి వాడెక్కడున్నాడో కనుక్కుందామా? కనుక్కుందాం. ప్రతాప్ రిసీవర్ ఎత్తి డయల్ చేశాడు. అవతల ఎత్తగానే సుశీల్, నేను ప్రతాప్ని హైదరాబాద్ నుంచి స్పీకర్ ఆన్ చేశాడు. ఎలా ఉన్నావు బ్రదర్? అస్థిపంజరం బాధితుడినై ఉన్నాను అన్నట్లు మీ ఇన్ఫార్మర్ అక్కడే ఉన్నాడా? లేడు. ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో వాడికే తెలియాలి. అందుకే వాడికి తెలియకుండానే వాడి మీద నిఘా ఉంచా. ప్రస్తుతం హైదరాబాద్కే చేరాడు. ఇంద్రజిత్ కూడా ఇక్కడే ఉన్నాడు. మాట్లాడు. రిసీవర్ని ఇంద్రజిత్కి ఇచ్చాడు. ఏం బ్రదర్, ఏమంటున్నాడు మీ ఇన్ఫార్మర్? వాడు నా ఇన్ఫార్మర్ ఏంటి? మొన్న నా దగ్గర దొరికిన 2వ అస్థిపంజరం మనం ఎవరి కోసం వెతుకుతున్నామో వాడిదే. ఇవాళ ప్రతాప్ చనిపోయిన వాడి బావమరితో మాట్లాడించాడు.
అతని 2 చేతివేళ్లు ఆరేనన్న పాయింట్తో చనిపోయింది అతనే అన్నది నిర్ధారణ అయింది. అతడిని చంపే అవసరం ఎవరికుంటుంది? చనిపోయిన ఆమె భర్తకే. భర్తెవరు? ఈ బడుద్దాయే. అవి ఎలా నిరూపించగలం? అదే మనం ఇప్పుడు ఆలోచించాల్సింది. అందుకు ఆధారం దొరికితే కేసు పూర్తయినట్లే. ఇక్కడే ఉన్నాడన్నావుగా, ప్రతాప్ని పిలిపించమంటాను. శేఖర్ పిలిచాడు. వాడున్నాడే సూర్యనారాయణ, వాడు ఆఫీస్కి ఫోన్ చేసి వాడు ఎటువంటి వాడో కనుక్కో. ఇక్కడి నుంచే చెయ్యి, పర్లేదు. శేఖర్ డయల్ చేసి మాట్లాడాడు. ఏమంటారు వాళ్ళ ఆఫీస్లో? వాడిని తీసేశారటండి. వాడుట్టి వెధవ, కచ్చ మనిషి అంటున్నారు. ప్రతాప్ సార్కి, ఇంద్రజిత్ సార్కి ఇద్దరికీ నా నమస్కారాలు. నీకేమన్నా టెలిపతి ఉందా? నీకు తెలుసా, మా దగ్గర మగ అస్థిపంజరం దొరికింది. ఇంద్రజిత్ మాటలకు అడ్డం వస్తూ, ఆ రోజు నేను అడిగినా మీరు లేదని అబద్ధమాడారు. పేపర్లో చదివాను. అదెవరిదో తెలిసిందా అండి? అడిగాడు సూర్యనారాయణ. తెలిసింది, మీ శత్రువుది అన్నాడు ఇంద్రజిత్. అంటే ఆ 2 అస్థిపంజరాలు ఒకటి మీ ఆవిడదైతే రెండోది ఆమెతో ఉంటున్న మీ శత్రువుది. ఎలా పోల్చుకోగలిగారు? 6 వేళ్లతో. ఆ అస్థిపంజరం 2 చేతులకి 6 వేళ్లున్నాయా? ఉన్నాయి. వాళ్ళ బావమర్ది గుర్తించాడు కూడా. మరి గడ్డం మీసాలతో తెనాలి ప్రాంతంలో తిరుగుతున్నదెవరు? మనం సృష్టించినవాడు. ఇంకా వాడు బ్రతికే ఉన్నాడు. ఒంగోలులో మర్డర్ చేసి అక్కడికి పారిపోయాడని ప్రజల్ని నమ్మిస్తున్నట్లుండడానికి ఇన్ఫార్మర్గా నటిస్తున్న నిన్ను మా ఇన్ఫార్మర్లు గమనిస్తూ ఏ రోజైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ఆడుతున్న నాటకం అంతే అన్నాడు ఇంద్రజిత్. వాడిని నేనెందుకు చంపుతాను? నీ పెళ్ళాన్ని లేపుకుపోయాడనే కోపంతో మరిగిపోతున్నావు కాబట్టి. కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు. ఈ విషయాన్ని మీరు నిరూపించగలరా? తప్పకుండా నిరూపించగలం. సెల్లో పెట్టి 4 తంతే నువ్వే ఒప్పుకుంటావు. కుర్చీలోంచి లేచి శేఖర్ పిలిచాడు ప్రతాప్. శేఖర్ వచ్చేలోపు సూర్యనారాయణ పారిపోవడానికి ప్రయత్నించాడు. పరిగెత్తేవాడిని కాలర్ దగ్గర పట్టుకున్నాడు శేఖర్. ఇంతలో ఒక్కసారిగా ప్రెస్ రావడంతో కాలర్ వదిలేశాడు. అదే అదనుగా వాడు గబగబా బయటికి వెళ్ళి కనుమరుగయ్యాడు. శేఖర్ మరిద్దరు కానిస్టేబుల్స్ని వాడి వెనక వెళ్ళారు. ఎంతవరకు వచ్చిందండి మీ ఇన్వెస్టిగేషన్? హఠాత్తుగా మీరు రావడంతో అసలు నేరస్తుడు జారిపోయాడు. అయ్యో, మీరు పట్టుకున్న వాడిని సెల్లో పారేయాల్సింది. మేం కాసేపు ఆగేవాళ్ళం. నేరస్తుడు మనం మర్యాదగా అడిగితే నేరం చేశారని ఒప్పుకుంటాడా? 4 తంతే నిజం చెప్తాడు. అలా చేస్తే మీరేమో 3rd డిగ్రీ మెథడ్స్లో నేరస్తుడిని బాధిస్తున్నారు పోలీసులు అంటారు. అయ్యో, నేరస్తుడు జారిపోయాడే. ప్రెస్లో ఒకరు బాధపడ్డారు. జారిపోకుండా మీరే చేయగలరు అన్నాడు ప్రతాప్. ఎలా? వాణ్ణి మా ఇన్స్పెక్టర్ కాలర్ పట్టుకున్న ఫోటోని తప్పకుండా ఎవరో ఒకరు తీసే ఉంటారు. నేను తీశానని ఓ స్టిల్ కెమెరామెన్ అంటే, నేను షూట్ చేశానని ఓ ఛానల్ కెమెరామెన్ అన్నాడు. మిమ్మల్ని నేను గమనిస్తున్నాను కాబట్టే వాడు వెళ్తున్నా ఊరుకున్నాను. రండి అందరూ లోపలికి. ఇవాళ మీతో కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలి. ప్రతాప్ వెనకే అందరూ ఆయన గదిలోకి వెళ్ళారు. క్షణాల్లో అక్కడ అందరూ కూర్చోవడానికి కుర్చీలు వేశారు. ప్రతాప్ పక్కనే ఇంద్రజిత్ కూర్చున్నాడు. వీరు ఒంగోలు సబ్ ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్. మీకందరికీ తెలుసు, మన దగ్గర బయటపడ్డట్లే ఒంగోలులో కూడా 1 కాదు 2 అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఈ 3ంటికి సంబంధం ఉంది. 9 ఏళ్ల క్రితం ఇక్కడ రాధనే ఆవిడని చంపి ఆ ఇంట్లోనే పాతిపెట్టి వెంకటేశ్వరరావు తను ప్రేమించిన మరో యువతితో ఒంగోలు పారిపోయాడు. అతను లేపుకుపోయింది. ఇందాక మీకు ఎదురయ్యాడే అతని భార్యని. ఒంగోలులో ఇతని భార్య అస్థిపంజరమై కనిపించింది. నేరస్తుడు ఆమెను చంపి ఉంటున్న ఇంట్లోనే పాతిపెట్టి మరో స్త్రీతో పారిపోయాడనుకున్నాం ముందు అన్నాడు ప్రతాప్. ఇంతలో అందరికీ డ్రింక్స్ సర్వ్ చేయబడ్డాయి. కానీ 3వ అస్థిపంజరం దొరికేసరికి కేసు క్లిష్టం కాలేదు, మబ్బుల్లా విడిపోయింది. 3వ అస్థిపంజరం అంతకుముందు చనిపోయిన 2 స్త్రీలని చంపిన వ్యక్తిదని తేలిపోవడంతో ఇతడిని చంపిందెవరు అనే కోణంలోకి ఇన్వెస్టిగేషన్ టర్న్ అయింది. తన భార్యని లేపుకుపోయాడన్న కోపంతో ఇప్పుడు పారిపోయిన వ్యక్తి సూర్యనారాయణే భార్య వెంకటేశ్వరరావులను చంపి అతడినక్కడే పాతిపెట్టాడనే అనుమానం నిరూపితమైంది అన్నాడు ఇంద్రజిత్. మీ దగ్గర అతని ఫోటో ఉంది, వీడియో ఉంది. షేర్ చేసుకోండి పత్రికలలో. ఈ వార్త రేపు ఉదయం రావాలి. ఎలక్ట్రానిక్ ఛానల్స్లో మరికొంతసేపట్లోనే ప్రారంభించవచ్చు. వాడో కరడుగట్టిన నేరస్తుడు. ప్రజలలో ఉండడం అంత మంచిది కాదు. కాబట్టి ఎవరికి వీడు కనిపించినా విడిచిపెట్టొద్దని పోలీసులకు అప్పచెప్పమని కోరుతున్నట్లు వాడి బొమ్మ చూపిస్తూ చెప్పించండి. రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తవడం ప్రెస్సు ప్రజల చేతుల్లో పని అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. అంతే, ప్రెస్ వాళ్ళు అర్జెంటుగా అక్కడి నుంచి వెళ్ళారు.
తమ ఇన్వెస్టిగేషన్ భాగాన్ని వెంటనే ప్రారంభించడానికి. ప్రజలు తక్కువ వాళ్ళు కాదు, ఎలా స్పందిస్తారోనని అందరూ, ముఖ్యంగా ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఎదురు చూడసాగారు. తెలుగు సినిమాలోలా సూర్యనారాయణ పరిగెడుతూ హఠాత్తుగా గోడని దూకి పరిగెత్తసాగాడు. గుంపుల్లో కలిసి పరిగెత్తాడు. ఒక సమయంలో శవాన్ని మోశాడు. ఇలా ఎన్ని విన్యాసాలు చేస్తూ తప్పించుకోవాలో అన్నీ చేశాడు. శేఖర్ పోలీసులు సినిమా పోలీసులు కాదు, కారు ఆఖర్లో వచ్చి విజిల్ ఊదటానికి రన్నింగ్, హై జంప్, లాంగ్ జంపులలో ప్రత్యేక శిక్షణ పొందినవారు. అందుకనే ఎన్ని వేషాలు వేసినా సూర్యనారాయణని అనుసరిస్తూనే ఉన్నారు. హఠాత్తుగా సందులు గొంతులు ఉన్నట్లుండి ఏ సందులోకి వెళ్ళిపోయాడో సూర్యనారాయణ కనిపించలేదు. అటు ఇటు తిరగసాగారు శేఖర్ బృందం. హఠాత్తుగా శేఖర్కి గుర్తొచ్చింది, పూలమ్మే నారాయణ ఇల్లక్కడేనని. అటు పరిగెత్తాడు పోలీసులతో. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత రెండిళ్ళు ఒకేలా ఉన్నాయి. ఏ ఇంటి వెనక అవుట్ హౌస్లో ఉన్నాడో అర్థం కాలేదు. బయట నుంచున్న ఒకతన్ని అడిగాడు, ఇక్కడ పూలమ్మే నారయ్య ఇల్లు ఎక్కడా అని. పూలమ్మే వాళ్ళు ఇక్కడెవరు లేరండి అన్నాడతను. పోనీ నారాయణ అతనున్నాడా? ఇతనికి అతని వృత్తి తెలియదేమోనని పేరుతో అడిగాడు శేఖర్. సారీ సార్, నారాయణ కూడా లేడు. పూలు నారాయణ తర్వాత మీరు అడిగింది ఇల్లెక్కడా అన్నారు. ఈ వీధిలో ఎవరు ఇల్లెక్కరండి అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి. కోపం వచ్చిన శేఖర్కి, వీడి సంగతి తర్వాత చూద్దాం, ముందు నారాయణ ఇల్లు కనుక్కోవాలి. ఓ ఇంట్లో వెనక్కి వెళ్ళాడు. అక్కడ అవుట్ హౌస్ లేదు. పరిగెత్తుకుంటూ బయటకొచ్చి రెండో ఇంటి పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ అవుట్ హౌస్ నుంచి ఆనందపడ్డాడు శేఖర్. ఇంతలో తమ పెరట్లోంచి ఎవరో పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వచ్చిన శబ్దాలు రావడంతో పక్కింటి వాళ్ళు దొంగ దొంగ అంటూ బయటకొచ్చారు. ఆ గోలకి నారాయణ ఇంట్లోంచి బయటకొచ్చాడు. ఎదురుగా ఇన్స్పెక్టర్, శేఖర్, పోలీసులు కనిపించేసరికి ఇంట్లోకి పోవాలో బయటికి పారిపోవాలో తెలియక తడబడుతూ, నారాయణ నేను అంటూ అతను చేపట్టుకున్నాడు. నేను నారయ్యని కాదు, నారాయణని. పూలంటే నాకు అసహ్యం, మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అంటుంటే నోర్ము ఏవయ్యా, నీ నాటకాలపు. నీ గురుడు సూర్యనారాయణ పరిగెత్తుకుంటూ ఇటొచ్చాడు. మీ ఇంట్లో దాక్కున్నాడా? మామూలుగానే అడిగాడు శేఖర్. సూర్యనారాయణ ఎవరు? మా ఇంటికి ఎందుకు వస్తాడు? గుమ్మానికి అడ్డంగా నిల్చున్నాడు నారాయణ. అప్పటికే సూర్యనారాయణ ఫోటోతో వార్త అన్ని ఛానళ్లలో రావడం మొదలైంది. నేరాలు ఘోరాలు చూడకుండా ఈ గోలేమిటని చిరాగ్గా బయటకొచ్చి పోలీసుల్ని చూసేసరికి వాళ్లల్లో కొద్దిగా చిరాకు తగ్గింది. నారాయణని పక్కకు నెట్టి శేఖర్ లోపలికి అడుగుపెట్టాడు. ఎదురుగా సూర్యనారాయణ. మొదటి నుంచి శేఖర్, ఇన్స్పెక్టర్ ప్రతాప్ భావించినట్లుగానే నారాయణ తోడు దొంగలని అర్థమైంది. ఈ లోపల నారాయణ జారిపోబోతుంటే శేఖర్ వాడిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. ఇదే అదనుగా నెమ్మదిగా జారుకోవాలనుకున్నాడు సూర్యనారాయణ. అప్పుడే ఫ్రెష్గా టీవీలలో వాడిని చూసి ఉండడం, వాడి గొప్పతనం తెలిసి ఉండడంతో అక్కడ కమ్మిన జనం అతన్ని పట్టుకున్నారు. పోలీసుల చేతుల్లోంచి సూర్యనారాయణను బలవంతాన లాక్కుని ఇద్దరిని రెండు బంతులుగా చేసుకుని ఫుట్బాల్ ఆడుకుంటూ 100 మందికి పైగా జనం పోలీస్ స్టేషన్ దాకా వచ్చి ఆ 2 బంతుల్ని పోలీస్ స్టేషన్లోకి ఒకేసారి గోల్ కొట్టారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ గేట్ దాకా వచ్చి, నేను అనుకున్నట్లుగానే ప్రజలే ఇన్వెస్టిగేషన్ని తప్పుడుదోవ పట్టించి పారిపోవాలనుకుంటున్న నేరస్తుల్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. చాలా సంతోషం. ఎంతటి నేరస్తుడైనా మనము శిక్షించకూడదు, పట్టుకుని చట్టానికి అప్పగించాలి. వీళ్ల సంగతి నేను చూసుకుంటాను, దయచేసి వెళ్ళిపోండి అని నమస్కారం పెట్టడంతో అందరూ వెళ్ళిపోయారు. వెనకనున్న తెనాలి ఇన్స్పెక్టర్ సుశీల్రావు వాళ్ళని తప్పించుకుంటూ వస్తూ, నేను లోపలికి రావచ్చా అండి ఇన్స్పెక్టర్ ప్రతాప్ గారు అన్నాడు నవ్వుతూ. ఓహ్ సుశీల్రావు, నిన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేద్దామనుకున్నాను, నువ్వే వచ్చావు, చాలా సంతోషం, వెల్కమ్ అంటూ ప్రతాప్ తన సహోద్యోగులతో తన రూమ్లోకి వెళ్తుంటే శేఖర్, పోలీసులు సూర్యనారాయణని సెల్లోకి తోసి తాళం వేశారు. ఇప్పుడు నన్ను చూసి వచ్చావా అంటావేమిటి? ఇంద్రజిత్ని నేను కొద్దిగా ఆలస్యంగా వస్తానని నీతో చెప్పమని చెప్పానే. మా మామగారికి ఒంట్లో బాగుండలేదంటే చూసొస్తున్నాను సుశీల్రావు అనగానే, సారీ మర్చిపోయాను, వచ్చినప్పటి నుండి ఇదే గోల. మా డీజీపీ గారు ఏర్పాటు చేసిన సమావేశానికి సుశీల్రావు కూడా వచ్చాడు. అక్షింతలు మా ఇద్దరికీ, నా ఒక్కడికే కాదు నవ్వాడు ఇంద్రజిత్. కాలింగ్ బెల్ కొట్టాడు ప్రతాప్. కానిస్టేబుల్ వచ్చాడు. ఏమయ్యా, ఇద్దరు హేమీలు మన స్టేషన్కి వస్తే కాఫీ స్నాక్స్ ఇవ్వడం తెలీదా? నవ్వుతూ అన్నాడు ప్రతాప్. కానిస్టేబుల్ బయటికి వెళ్ళాడు. ఇంతలో కానిస్టేబుల్ రిఫ్రెష్మెంట్స్ కాఫీ తెచ్చాడు. ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ
అవి తిని కాఫీ పూర్తి చేశారు. అర్థమైంది శేఖర్, పిలిచాడు ప్రతాప్. శేఖర్ వచ్చాడు. ఒక పంచేయి, మన వాళ్ళందరినీ నా రూమ్ బయట కాపలా ఉండమను. నువ్వు 2 కానిస్టేబుల్స్ సాయంతో వాళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకురా. వాళ్ళు రాగానే తలుపులు లోపల గడియ పెట్టేయి. అర్థమైందా? అర్థమైంది సార్. శేఖర్ బయటికి వెళ్ళాడు. నారాయణ, సూర్యనారాయణలను తీసుకొచ్చారు. వాళ్ళు లోపలికి రాగానే తలుపులు వేసి గడియ పెట్టాడు శేఖర్. నారాయణ, సూర్యనారాయణ, మీ పేర్లు రాగానే మీ బుద్ధులు పోలే ఉన్నాయి అన్నాడు తీక్షణంగా వాళ్ళిద్దరి వంక చూస్తూ. అంతవరకు ఉన్న హాస్యధోరణి కాస్త మాయమైపోయి 3 మర్డర్లు, సీరియస్ ఇంటరాగేషన్ అంటే సమాచారం రాబట్టడానికి మేమేమైనా చేయగలమన్నమాట. మీరు వినే ఉంటారు. ఇంటరాగేషన్ 3rd డిగ్రీలోకి ప్రవేశించకుండా నిజాలు చెప్పేయండి కరుకుగా అన్నాడు ఇంద్రజిత్. ఇన్ఫార్మర్, ఏమిటి ఇన్ఫర్మేషన్? సుశీల్రావు సూర్యనారాయణని సీరియస్గా చూస్తూ అన్నాడు. సూర్యనారాయణ, నారాయణ ఇద్దరూ నోరు మెతపడం లేదు. తలలు దించుకొని కాలి బొటనవేలితో నేల మీద గీతలు గీస్తున్నారు. నారాయణ, నీ అసలు పేరేమిటి? నారాయణే అండి, నెమ్మదిగా అన్నాడు. కాస్త గట్టిగా మాట్లాడాలి, మా ముగ్గురికి వినిపించాలి ప్రతాప్ అన్నాడు. వాళ్ళిద్దరూ సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ వంక చూశారు. మీరిద్దరూ గొప్ప నటులు కదా, ఇవాళ చెప్పినవన్నీ రేపు కాదంటే, లేకపోతే మేము 3rd డిగ్రీ మెథడ్స్లో బలవంతాన మీ చేత చెప్పించామంటే, మా సర్వీస్లో ఇలాంటి ట్రిక్లు మేము ముగ్గురం ఒక్కొక్కళ్ళు ఒక్కో 100 అయినా చూసుంటాం. ఇది స్టేజ్ కాదు, పోలీస్ స్టేషన్. నాటకాలు ఆడకుండా మీరు చెప్తున్న నిజాలివి అంటూ ప్రారంభించండి, ఓకే? ప్రతాప్ ఓపిగ్గా చెప్పాడు. ఇద్దరూ తలలు ఎత్తలేదు. శేఖర్ కాసేపు సెల్లో షూటింగ్ చేయడం ఆపి, కాస్త నీ లాఠీ తీసుకో, నువ్వే కాదు కానిస్టేబుల్ ఇద్దరిని కూడా లాఠీలు అందుకోమను. వాళ్ళు చెప్పుకుంటూ పోతే షూట్ చేయి, లేకపోతే వాళ్ళిద్దరూ మీవి 3 లాఠీలు శేఖర్తో అన్నాడు నారాయణ. 3 లాఠీలు నాట్యం చేయడం ప్రారంభించగానే, దయచేసి కొట్టకండి, నిజం చెప్పేస్తా కన్నీళ్ల పర్యంతమైపోయాడు. చెప్పు, ఏం చెబుతావో? నువ్వు యాసలో పూర్తిగా మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నప్పుడే నీది మారువేషమని గుర్తించాం. కొట్టడం ఆపి శేఖర్ అన్నాడు. నా పేరు నారాయణ, నేను సూర్యనారాయణ ఓ కొరియర్ కంపెనీలో కలిసి పనిచేసేవాళ్ళం. సూర్యనారాయణ చాలా మెతక మనిషి. పెళ్ళైన కొత్తల్లో మా ఆఫీస్ వాళ్ళు కూడా రాత్రి ఎన్నిసార్లు చేశావు లాంటి మోటు ప్రశ్నలు అడిగి అతన్ని నేర్పించేవారు. స్వతహాగా మెతకవాడు కాబట్టి నవ్వి ఊరుకునేవాడు. కాలేజీ పిల్లల కన్నా దారుణంగా ర్యాగింగ్ చేసేవాళ్ళు. నాతో ఒంటరిగా తన బాధ చెప్పుకొని ఏడ్చేవాడు. అప్పట్నుంచి సూర్యనారాయణ అంటే నాకు జాలి, అతనితోనే ఉండేవాడిని. ఆగాడు నారాయణ. హత్యలు చేయడంలో కూడా సూర్యనారాయణతో పాటే ఉండేవాడివా? అడిగాడు ప్రతాప్. సూర్యనారాయణతో పాటు అప్పుడప్పుడు వాళ్ళింటికి వెళ్తుండేవాణ్ణి. నళిని బాగుండేది, నవ్వు ముఖం. సూర్యనారాయణకి లాగానే నళిని అన్న ప్రత్యేక అభిమానం ఉండేది నళిని పట్ల. నాకున్నది ప్రత్యేక అభిమానమే కాదు, ప్రేమనే విషయం నళిని వెంకటేశ్వరరావుతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోందని తెలిసినప్పుడే తెలిసింది. వెంకటేశ్వరరావు అంటే నాకు తెలియకుండానే ద్వేషం కలిగింది. వెంకటేశ్వరరావుకి రాధతో పెళ్ళైన తర్వాత కూడా నళినితో సంబంధం ఇంకా కొనసాగించడం ఇంకా ద్వేషాన్ని పెంచింది. వెంకటేశ్వరరావు మనసుని మళ్లించి పెళ్ళైతే నళినితో సంబంధం కట్ అవుతుందనుకున్నాను. అందుకే పూలవాడి అవతారం ఎత్తాను. జాజిపూల సాయంతో ఇతరుల ఇంటికి వెళ్ళడం తేలికని భావించాను. రాధ నీ కడ్డం ఎందుకొచ్చింది? రాధను చంపింది నేను కాదు. మరి ఎవరు? సూర్యనారాయణ కోపంగా అడిగాడు ప్రతాప్. అవును సార్, నేనే. ఒక్కసారిగా బావురుమన్నాడు సూర్యనారాయణ. ఒకరోజు నా భార్య వెంకటేశ్వరరావులను అనుకోకుండా అనుమానంతో ఓ రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు మా బెడ్రూమ్ కిటికీలోంచి చూశాను. ఎంత మెతకగా ఉన్నా నేను మనిషినే. తీవ్రమైన కోపం వచ్చింది. సరాసరి కొన్ని జాజిపూలు తీసుకుని వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్ళాను. తలుపు కొట్టగానే రాధ తలుపు తీసింది. నాతో పాటు నారాయణ వచ్చాడు. డబ్బులు ఇవ్వాలని తీసుకురావడానికి లోపలికి వెళ్ళగానే నారాయణ ఆమెను నోరు మూసి బెడ్రూమ్లో బీరువా పక్కనే ఉన్న బెడ్ మీద పడేసి చెరచాలని చూశాడు. ఆమె తప్పించుకోవడానికి అటు ఇటు కొట్టుకుంటుంటే దిండుతో ఆమె ముఖం మీద గట్టిగా అదిమాను. కొన్ని క్షణాల్లోనే ఆమె కదలికలు ఆగిపోయాయి. ఏం చెయ్యాలో అర్థం కాక ఇద్దరం బయటకు వచ్చేశాం. నా భార్యతో అతను తిరుగుతున్నాడని అమాయకురాలైన అతని భార్యను చంపాను. ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో తలుపులు దగ్గరగా వేసొస్తుంటే వీధి చివర్లో వెంకటేశ్వరరావు ఎదురయ్యాడు. పట్టించుకోకుండా వచ్చేశాం. వడివడిగా ఒక విధమైన ఉద్వేగంతో చెప్పుకుపోతున్న వాడల్లా ఆయాసంతో ఆగాడు. ఓరి దుర్మార్గుడా, ఇంతవరకు భర్తే ఆమెను చంపి పాతిపెట్టి పారిపోయాడనుకున్నాం.
అన్నాడు ప్రతాప్. అలా పోవాలనే పూలమ్మే నారాయణని ఈ కేసుని పరిశోధిస్తున్న మీ దగ్గరికి పంపాను. వెంకటేశ్వరరావు మర్డర్ చేశాడనే విషయం మీ మనసుల్లో నాటడానికి మా అంతట మేమే మీ దగ్గరికి వచ్చి ఏవేవో వర్షన్స్ చెప్పాం. వెంకటేశ్వరరావు ఊహా చిత్రాన్ని గీయించాం. సూర్యనారాయణ మాటల్ని మధ్యలోనే అడ్డుకున్నాడు ప్రతాప్. పనిగట్టుకుని మీ ఇద్దరూ మా దగ్గరికి వచ్చి ఏవేవో చెప్పి వెంకటేశ్వరరావు పట్ల మీరు చూపిన ధోరణే మీ పట్ల మాకు అనుమానాన్ని కలిగించింది. ఇందాక శేఖర్ అన్నట్లు నారాయణ కృతక యాస కూడా అతడేదో నాటకాల్ని వేస్తున్నాడనే అనుమానాన్ని కలిగించింది. నేను అనుమానించినట్లే దౌర్భాగ్యుడో అమాయకుడిలా నటిస్తూ హత్య చేశావన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది? కోపంగా అడిగాడు ప్రతాప్. సూర్యనారాయణ కాకుండా నారాయణ చెప్పసాగాడు. భార్యను చంపాడని అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారనుకున్నాం. కానీ వెంకటేశ్వరరావు తెలివిగా ఆ శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టి కొన్నాళ్ళు అక్కడే ఉండి నళినికి జరిగిన విషయాలన్నీ చెప్పి ఆమెను పూర్తిగా సుముఖం చేసుకొని లేవదీసుకుపోయాడు. దీంతో సూర్యనారాయణ మానసికంగా బాగా కుంగిపోయాడు. నాకు అతని మీదున్న జలసి ఇంకా ఎక్కువైంది. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళుంటారని తెగ వెతికాం. కొన్ని సంవత్సరాలకు పట్టుకున్నాం ఒంగోలులో ఉన్నారని. వీళ్ళిద్దరూ అక్కడికి వచ్చుంటారు. కానీ సూర్యనారాయణ మళ్ళీ రావడంతో ఇతన్ని మాత్రమే గుర్తించారు అక్కడి వాళ్ళు కొందరు. వీడు మళ్ళీ రాకపోవడంతో వీడి ప్రసక్తి తేలేదెవ్వరు. కానీ హోటల్ వాడు మాత్రం సూర్యనారాయణతో పాటు మరో వ్యక్తి ఒకసారి వచ్చాడని చెప్పాడు. ఏం చేశారా అక్కడ? ఇంద్రజిత్ కోపానికి వచ్చాడు. ఒక్కసారి వచ్చి వీళ్ళ ఇల్లు ఎక్కడ, ఎవరెప్పుడింట్లో ఉండేది తెలుసుకున్నాం. ఎలా చంపాలో కూడా ప్లాన్ వేసుకున్నాం అని సూర్యనారాయణ అంటుంటే, అమ్మ దొంగ విధవల్లారా, చూడడానికి అర్భకుల్లా ఉండే మీరు రెక్కి కూడా నిర్వహించారన్నమాట. ఆశ్చర్యపడుతూ ముందు ఆమెను చంపారు కదూ. నాకు లొంగలేదని నళిని మీద నాకు కోపం. తన భార్యగా ఉండక అతనితో లేచొచ్చిందని నళిని మీద సూర్యనారాయణకు కోపం. ఒక్కసారి అతను లేని సమయం చూసి ఇద్దరం వెళ్ళాం. మమ్మల్ని ఇద్దరినీ ఒకేసారి చూసి ఆమె షాక్ తింది. నాకైతే ఆమెను అనుభవించి వచ్చేయాలనుంది. అప్పటికే మానసికంగా కృంగిపోతున్న సూర్యనారాయణ ఊహించని విధంగా ఆమెని పక్క మీదకి తోసి ముఖం మీద దిండుని గట్టిగా అదిమి కొట్టుకోకుండా చేశాడు. ఏం చెయ్యాలో అర్థం కాక గప్చిప్గా వెనక్కి వచ్చేశాం అన్నాడు నారాయణ. మనిషి తేలికగా చంపడానికి ఇంతకుముందు నేను చేసిన పనే ఇక్కడ మళ్ళీ చేశాను. ఈసారైనా వెంకటేశ్వరరావు జైలుకి వెళ్తాడనుకున్నా. కానీ అతను అంతకుముందు చేసినట్లే ఇంట్లోనే ఎవరికీ తెలియకుండా శవాన్ని పాతిపెట్టాడు. 2 రోజుల్లో అతను అక్కడి నుంచి మూటా ముల్లే సర్దయ్యాలనుకున్నాడు. సరిగ్గా అతను వెళ్ళిపోవాలనుకున్న రోజే మేమక్కడికి వెళ్ళాం. నళినిని నువ్వే చంపుంటావు అని నారాయణ మీద పడ్డాడు. వాడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్న నేను అతడి ముఖం మీద దిండుతో గట్టిగా అదిమాను. ఆరి దుర్మార్గుడా, 3 హత్యలు నువ్వే చేసావా? వీడు కేవలం నీకు తోడుగా ఉండే నీ ద్వారానే తన కక్ష తీర్చుకున్నాడన్నమాట. ఆ రోజు 2వ శవం ఇంకా పూర్తిగా బయటపడలేదు. మరో శవం దొరికిందా అంటూ ఆత్రంగా అడగడంతో నాకు నీ మీద అనుమానం వచ్చింది. మా వాళ్ళని నిన్ను ఓ కంట గమనిస్తుండమని చెప్పాను. సుశీల్రావు దగ్గర నుంచి కూడా వీడి గురించి వివరాలు సేకరిస్తుండేవాణ్ణి అన్నాడు ఇంద్రజిత్. మరి నా దగ్గరికి వచ్చి ఇన్ఫార్మర్ వేషాలు వేస్తూ గడ్డమున్న వాళ్ళని వేధించడానికి ఎందుకు ప్రయత్నించావురా? సుశీల్రావు కోపంగా అడిగాడు. వెంకటేశ్వరరావు భార్య రాధని చంపి నళినితో ఒంగోలు వచ్చాడు. ఇక్కడ నళిని చంపి మరెవరితోనో ఒంగోలు తెనాలి వెళ్ళాడని పుకార్లు లేపాను. నా మీద అనుమానం రాకుండా అతడే ఒక చోట నుంచి మరో చోటికి సైకిల్లా పరిగెడుతున్నాడని చూపించాలనుకున్నాను. కానీ నా ప్రయత్నం అంతా వ్యర్థమైపోయింది. కూలబడి ఏడ్వసాగాడు సూర్యనారాయణ. రైటర్ని ఈ విషయాలన్నీ రికార్డ్ చేసి మా ముందే సంతకాలు తీసుకోమన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఆ కార్యక్రమం జరిగిపోగానే ఇద్దరిని తిరిగి సెల్లో పెట్టేశారు. ఆ రాత్రంతా వాళ్ళకి నిద్ర లేదు. రాత్రి వాళ్ళేమీ తినలేదు కూడా. నేరం ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుందని, నేరస్తుడికి శిక్ష తప్పదని ప్రతాప్ అన్న మాటలు పదే పదే వాళ్ళ చెవుల్లో గింగురుమనసాగాయి. రాధ, వెంకటేశ్వరరావు, నళిని రూపాలు పదే పదే కళ్ల ముందు తిరగసాగాయి. వాళ్ళిద్దరూ పశ్చాత్తాపంతో కుంగిపోసాగారు. అప్పటికే చేతులు కాలాయి. ఆకులు పట్టుకుని లాభం లేదు. మర్నాడు మధ్యాహ్నం నగర కమిషనర్ కార్యాలయంలో అస్థిపంజరం కేసుని సాల్వ్ చేయడం జరిగిందని, నేరస్తుల్ని ప్రెస్ మీట్లో ప్రజెంట్ చేస్తామని ప్రెస్కి పిలుపు వెళ్ళింది. 12 గంటల ప్రాంతంలో అన్నం సహించినంత తినమని ప్రతాప్ తెప్పించాడు కూడా. వాళ్ళు తినలేకపోయారు. నేరస్తులిద్దరితో పాటు 3 ఇన్స్పెక్టర్లు 12:30 కల్లా కమిషనర్ ఆఫీస్కి చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతమంతా కళకళలాడిపోతున్నది.
అందరూ ఆనందంగా తిరుగుతున్నారు. నిన్న ఈ ప్రాంతమంతా ఎంతో సీరియస్గా ఉంది. తనని అందరూ దోషిలా చూసిన వారే. మరి వాళ్ళో నవ్వొచ్చింది ఇన్స్పెక్టర్ ప్రతాప్కి. ఎందుకు నవ్వుకుంటున్నావు? ఇంద్రజిత్ సుశీల్రావు అడిగాడు. మళ్ళీ నవ్వాడు ప్రతాప్. ముగ్గురు ఇన్స్పెక్టర్లు 2 నేరస్తులతో వెళ్ళేసరికి కమిషనర్ ఆఫీస్లో తెలంగాణ, ఆంధ్ర కమిషనర్లు 2 ఉన్నారు. అలాగే 2 రాష్ట్రాలలో నేరం బయటపడిన ప్రాంతాలకు చెందిన ఐజీ, డిఐజీ, ఎస్పీ, డిఎస్పీలు అందరూ విచ్చేశారు. రావాల్సింది 2 రాష్ట్రాలకు చెందిన డీజీపీలు. నిన్న తమనే టార్గెట్ చేసి హెచ్చరికలు జారీ చేసిన తమ అధికారులందరూ ఇప్పుడు షేక్ హ్యాండ్లు ఇచ్చి మరీ కంగ్రాచ్యులేషన్స్ చెప్తుంటే తాము పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్లు అనిపించింది ముగ్గురు ఇన్స్పెక్టర్లకి. ఇంతలో ఓ కానిస్టేబుల్ గబగబా వచ్చి, కమిషనర్ గారులిద్దరూ ఉన్నారు, మిమ్మల్ని నేరస్తుల్ని తీసుకుని రమ్మంటున్నారు అన్నాడు. ముగ్గురు ఇన్స్పెక్టర్లు 2 నేరస్తులతో కలిసి కమిషనర్ గారి గదిలోకి వెళ్లారు. ఈ 3 మర్డర్లు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని కలిగించింది వీళ్లే. 2 కమిషనర్లు ఒకేసారి అన్నారు. చూడడానికి అమాయకుల్లాగా ఉన్నారు, కానీ వీళ్ళు మమ్మల్ని ఎంత కంగారు పెట్టారండి. మొన్న మీటింగ్లో మీరు మా ముగ్గురికి వార్నింగ్లు ఇచ్చేట్లు చేశారు కూడా అన్నాడు నేరస్తుల వంక చూస్తూ ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఈ మర్డర్లు సంవత్సరాల తరబడి బయటపడకుండా అమాయకుల్లా మా చుట్టూ తిరుగుతూ ఎంత జాగ్రత్త పడ్డారండి. ఆ అతి జాగ్రత్తే వాళ్ల పట్ల అనుమానం కలిగేట్టు చేసింది అన్నాడు ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్. చూడటానికి ఇంత అమాయకుల్లా ఉన్నారండి. అనుమానం వాళ్ల మీదికి రాకుండా ఇతరుల మీదికి పోయేటట్లు ఎంత నాటకం ఆడారండి. ఇక్కడి నుంచి తెనాలి వచ్చి నేరస్తుణ్ణి పట్టుకోవడానికి సహకరిస్తాను అనడం ఎంత ధైర్యమండి, ఇన్స్పెక్టర్ సుశీల్రావు అన్నాడు. 3 మర్డర్లు ఒకే స్టైల్లో చేశారు. ఒకే విధంగా శవాల్ని ఇంట్లో పాతిపెట్టారు. ఈ సూర్యనారాయణ 3 చోట్లకి చాలా ఆర్తితో పరుగులు పెట్టాడు. దాంతో 2 చోట్ల జరిగిన మర్డర్లకి సంబంధం ఉందని, ఖచ్చితంగా ఏదో ఒక మర్డర్తో ఇతనికి సంబంధం ఉండి ఉంటుందని అనుకున్నాం. వెంకటేశ్వరరావు తన భార్యను చంపి నళినిని లేవదీసుకుపోయాడనుకున్నాం. ఒంగోలులో ఆమెను చంపి మరో చోటికి పారిపోతాడనుకున్నాం. కానీ నళిని భర్త సూర్యనారాయణ నారాయణ సహకారంతో 2 కాదు 3 మర్డర్లు చేశాడు. తన భార్యని లేపుకుపోయిన వెంకటేశ్వరరావుని చంపి పగ తీర్చుకున్నాడు. పగే అతడితో ఇన్ని నేరాలు చేయించింది అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. నేరం దాగనే దాగదు, ఎప్పటికైనా బయటపడి తీరుతుందని నిరూపించింది ఈ కేస్. విచిత్రం చూడండి, రోడ్ వైడనింగ్లో ఒక అస్థిపంజరం బయటపడితే చిన్న ఇల్లును పడగొట్టి పెద్ద ఇల్లును కట్టుకోవాలని పునాదులు తీస్తుంటే మరో 2 అస్థిపంజరాలు బయటపడ్డాయి. విచిత్రం ఏమిటంటే జాగ్రత్తకి పోయి ఇది తన భార్య నళినిదేనంటూ తానే విక్టిమ్నని చెప్పడానికి ఒంగోలులో స్త్రీ అస్థిపంజరం సహకరిస్తే 6 ఏళ్లతో హైదరాబాద్లో దొరికిన 2వ అస్థిపంజరమని కనుక్కోవడం జరిగింది. చనిపోయిన వాళ్ళు అస్థిపంజరాల రూపంలో ఉన్నా తేలిగ్గా కనుక్కోగలిగాం. ఈ బ్రతికున్న నేరస్తులు మాత్రం ఎన్ని నాటకాలు ఆడారో. ప్రతి నాటకానికి ఒక ముగింపు ఉంటుందని తెలుసు కూడా అన్నాడు ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్. నేరం ఎప్పటికైనా బయటపడటమే కాదండి, నేరస్తుడు బయటపడతాడు, కలకాలం దాక్కోలేడు. కొందరు నేరాలు చేయడం తమ వ్యక్తిగత సమస్యలను అనుకుంటారు. వ్యక్తి వేరు, సమాజం వేరు కాదు. వ్యక్తి ప్రభావం సమాజం మీదుంటుంది, సమాజం ప్రభావం వ్యక్తి మీదుంటుంది. అందుకే స్వార్థాల్ని, వ్యామోహాల్ని విడనాడాలి. నేరస్తుల వంక చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ సుశీల్రావు. ఇంతలో 2 డీజీపీలు వచ్చారు. అందరికీ కేసు బాగా అర్థమయ్యేటట్లు ఇన్వెస్టిగేషన్ అంతటినీ 3 ఇన్స్పెక్టర్లు చెప్పారు. ప్రెస్ మీట్లో నేరస్తుల్ని చూపిస్తూ డీజీపీలు, కమిషనర్లు విషయాలన్నింటినీ వివరించారు. సెన్సేషనల్ కేసు కావడంతో ప్రెస్ బాగా వచ్చారు. ప్రెస్ పోలీస్ అధికారులతో నేరస్తుల్ని కలిపి ఫోటోలు, వీడియోలు తీసుకుంది. దెర్ ఈజ్ ఏ థిన్ లైన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ అనేది అక్కడ గీత గీసినట్లు కనిపిస్తోంది. 2 రాష్ట్రాల పోలీస్ అధికారుల దృష్టి ఆ రోజు ఆ 3 ఇన్స్పెక్టర్ల మీదే ఉంది. ప్రెస్ కూడా వాళ్ల ఫోటోల్ని తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వివరాల్ని సేకరించింది. అంతకుముందు పదే పదే విసిగించి ముఖ్యంగా ప్రతాప్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా అతన్ని ఆకాశానికి ఎత్తారు. ముఖ్యంగా ప్రెస్ని, ప్రజల్ని ఇన్వెస్టిగేషన్తో కలుపుకున్న ప్రయోగాన్ని అందరూ హర్షించారు. అందరి దగ్గర సెలవు పుచ్చుకొని నేరస్తుల్ని కోర్టులో సబ్మిట్ చేస్తే రిమాండ్కి పంపారు వాళ్ళని. 3 ఇన్స్పెక్టర్లు తిరిగి చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి ఎంతోమంది వీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్లలో కొందరు దండయాత్ర చేయడానికి వచ్చారు. ఒక్కసారిగా
వీళ్ళందరినీ ఒక్కచోట చూస్తున్న ప్రతాప్ మనసులో చాలా భావాలు కదిలాయి. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు వివిధ సందర్భాల్లో వీళ్ళే ఈ మనుషులే తనని కలవటానికి వచ్చినప్పుడు ఎంతో అసహనంగా చిరాగ్గా ఉండేది. ఇవాళ కేసులో విజయం సాధించిన తర్వాత వాళ్లే ఆ మనుషులే తనను అభినందించడానికి వస్తే మనసు ఉత్సాహపడుతోంది. గుండెలో ఆనందం పొంగులెత్తుతోంది. తనకి ఇన్వెస్టిగేషన్ పూర్తి కానప్పుడు అధికారులందరూ అక్షింతలు వేశారు. వాళ్లే మర్నాడు నేరస్తుణ్ణి పట్టుకొని ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసేసరికి అభినందనలు. చిత్రమైన సన్నివేశాలు. సందర్భం మారేసరికి మనిషి స్పందన ప్రతిస్పందనలు ఇలా మారతాయన్నమాట అనిపించింది. తనలో తను నవ్వుకున్నాడు. కానీ పైకి మందహాసం కనిపించింది. ఇంద్రజిత్, సుశీల్ రావులు సరదాగా మందహాసం చేశారు. ముగ్గురు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అప్పుడు మిగిలిన వారు ఈ ముగ్గురిని పూలమాలలతో సత్కరించారు. అంతా కోలాహలంగా ఉంది. రంగనాథ్ దగ్గరికి వచ్చి విష్ చేస్తున్నప్పుడు, ఈయన రంగనాథ్ మంచి రచయిత, వీళ్ళందరూ ఇన్వెస్టిగేషన్లో ఎంతగానో సహకరించారు. రంగనాథ్ గారు, మీరన్నట్లు ఈ కథలో ఎన్నో మలుపులున్నాయి. ప్రజలెందరో తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలున్నాయి. వార్తల ద్వారా అన్ని ప్రజలకి చేరతాయి అనుకోను. కాబట్టి వివరంగా ఈ పరిశోధనని ఇన్వెస్టిగేషన్కి రాయండి. కొసమెరుపు ముగింపుకు మీకు ఇచ్చేస్తాం. కాబట్టి మీరు నవల రాయడమే తరువాయి అన్నాడు నవ్వుతూ ఇన్స్పెక్టర్ ప్రతాప్. తప్పకుండానండి. క్రైమ్ స్టోరీ అంటే మనకెందుకులే, నేరాలు నేరస్తుల గురించి అనుకుంటారు. నేరాలే ఇప్పుడు సమాజంలో ఎక్కువ అవుతున్నాయి. అవి మనకు సంబంధించి జరగొచ్చు. పుట్టుకతోనే ఎవ్వరూ నేరస్తులు కారు. బంగారు చెంచాతో కానీ బొడ్డులో కత్తితో కానీ పుట్టరు. సమాజంలోని వివిధ పరిస్థితుల ప్రభావం భిన్నంగా ఉంటుంది. వాటిని బట్టే మనుషుల గుణగణాలు మారుతాయి. ఏ నేరం దాగదు, ఏ నేరస్తుడు తప్పించుకోలేడు. ఇలాంటి విషయాలన్నింటినీ చక్కగా చెప్పొచ్చు ఆనందంగా అన్నాడు రంగనాథ్. అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. మా దగ్గర ప్రజలకి ఈ వివరాలన్నీ చెప్పాలిగా, బయలుదేరుతాం. ఇంద్రజిత్, సుశీల్ రావులిద్దరూ ప్రతాప్ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ప్రజలు ఇలా నిర్భయంగా పోలీస్ స్టేషన్కి రావడం ప్రధానంగా ప్రజలు పోలీసుల మధ్య దూరం తగ్గుతున్నట్లుగా భావించి ఆనందించాడు ప్రతాప్. అందరూ వెళ్ళిపోయారు. తమ స్టాఫ్ అందరినీ కూడా అభినందించాడు ప్రతాప్. ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ని. ఇది చివర్లో చేస్తున్నాను కానీ ముందు చేయాల్సిన పని. వాళ్లతో ఆనందాన్ని పంచుకుంటూ అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. కొన్ని క్షణాల తర్వాత ప్రతాప్ రిలాక్స్డ్గా కూర్చొని దీర్ఘంగా గాలి పీల్చాడు. ఉన్నట్లుండి అప్పుడు అతని కళ్ళ ముందు చిక్కడపల్లిలోని రాజయ్య, జ్ఞానేశ్వర్, రామారావు, కృష్ణారావు, నరసింహం, రంగనాథ్ మొదలైన వాళ్ళందరూ మెదిలారు. ఆల్ ఈజ్ గుడ్ దట్ ఎండ్స్ వెల్ అనిపించింది ఇన్స్పెక్టర్ ప్రతాప్కి. సమాప్తం. జూకాలు జాజులు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.